హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో రీసెంట్గా ఆల్ ఇండియా లైవ్ మాక్ టెస్ట్ 16 జరిగింది కదా, అందులో ఉన్న జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఒక్కసారి చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ మాన్యుమెంట్ వాజ్ బిల్ట్ బై షేర్ షా సూరి? ఓకే, సో షేర్ షా సూరి ద్వారా నిర్మించబడిన మాన్యుమెంట్ ఏంటి అని అడిగారు. అండ్ ఆప్షన్స్లో మీరు చూడొచ్చు పురాణా కిలా, హుమాయూన్స్ టాంబ్, తాజ్ మహల్ అండ్ కుతుబ్ మినార్. సో ఇందులో ఇమేజ్లో మీరు చూసినట్టయితే దీన్ని పురాణా కిలా అంటాం కదా. సో దిస్ ఇస్ పురాణా కిలా అండి, అండ్ దీన్ని షేర్ షా సూరి కన్స్ట్రక్ట్ చేయిస్తాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ, పురాణా కిలా. యాక్చువల్గా చెప్పాలంటే ఇనీషియల్గా ఈ పురాణా కిలాని కన్స్ట్రక్ట్ చేయించాలి అనే ఐడియా హుమాయూన్ది. ఓకే, సో ముఘల్ ఎంపైర్ స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ ముఘల్ ఎంపరర్ ఎవరు? బాబర్ తర్వాత హుమాయూన్ అని చెప్తాం. సో హుమాయూన్ ఏం చేశాడు? 1538లో 1538లో ఇలాంటి ఒక ఫోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయిద్దాము అని అనుకున్నాడు. సో ఆయన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయిస్తాడు కూడా. సో స్టార్ట్ చేయించింది ఎవరు అంటే డెఫినెట్గా మీరు హుమాయూన్ అని చెప్పచ్చు. కానీ స్టార్ట్ చేయిస్తాడు, కానీ మనకి 1540లో షేర్ షా సూరి వచ్చి సూర్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేస్తాడు. మనకి బ్యాటిల్ ఆఫ్ చౌసా అనే యుద్ధం జరుగుద్ది. సో బ్యాటిల్ ఆఫ్ చౌసా అనే యుద్ధంలో హుమాయూన్ ఓడిపోతాడు, షేర్ షా సూరి గెలుస్తాడు. అండ్ దీని వలన ముఘల్ ఎంపైర్కి కాస్త బ్రేక్ వచ్చిందని చెప్తాం. సో ఈ బ్రేక్ వల్ల ఏమైందంటే సూర్ డైనాసిటీ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఈ టైంలో షేర్ షా సూరి ఏం చేస్తాడంటే 1541లో ఈ పురాణా కిలా యొక్క కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేయిస్తాడనమాట. సో అందుకనే ఎవరు కన్స్ట్రక్ట్ చేయించారు అన్నప్పుడు జనరలీ మనం షేర్ షా సూరికి వెళ్ళొచ్చు. ఇన్ కేస్ ఆప్షన్స్లో షేర్ షా సూరి లేకపోతే మీరు హుమాయూన్ని కూడా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి అడిగింది డైరెక్ట్గా షేర్ షా సూరి అని క్వశ్చన్లో చెప్పేశారు కాబట్టి, అండ్ ఎస్ కన్స్ట్రక్షన్ కూడా 1541 టైంలో కంప్లీట్ చేయించింది ఆయనే. సో అందుకనే పురాణా కిలాని ఆన్సర్గా మనం తీసుకోవడం జరిగింది. సో అది దీనికి ఉన్న స్పెషాలిటీ అండి. సో స్టార్టింగ్ ఒకరు చేశారు, ఫినిషింగ్ ఒకరు ఇచ్చారు. సో అది దీనికి ఉన్న ప్రత్యేకత. అండ్ సూర్ డైనాసిటీ అన్నప్పుడు ఈ సూర్ డైనాసిటీ అనేది ముఘల్ ఎంపైర్ని టెంపరీగా బ్రేక్ చేసి పాజ్ పెట్టిన డైనాసిటీ అనమాట. అండ్ చాలా వరకు ముఘల్ ఎంపైర్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అంతా కూడా ఈ సూర్ డైనాసిటీలోంచి ఇన్స్పైర్ అయిందని మనం చెప్పచ్చు. సో అది ఈ డైనాసిటీకి ఉన్న ఒక ప్రత్యేకత. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూడండి. హుమాయూన్స్ టాంబ్. సో హుమాయూన్స్ టాంబ్ అన్నప్పుడు ఇది ఆబ్వియస్గా ఎవరు కన్స్ట్రక్ట్ చేయిస్తారు? హుమాయూన్స్ వైఫ్ కన్స్ట్రక్ట్ చేయిస్తారు. తాజ్ మహల్ అన్నప్పుడు మనకి షాజహాన్ కన్స్ట్రక్ట్ చేయిస్తాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ అన్నప్పుడు కుతుబ్ మినార్ అని చెప్తాము, బికాస్ కుతుబ్ మినార్ కన్స్ట్రక్షన్ని కూడా స్టార్ట్ చేసిందేమో కుతుబుద్దీన్ ఐబక్, రైట్? సో ఎవరు కన్స్ట్రక్ట్ చేయిస్తారు? ఇనీషియల్గా కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేస్తాడు, కానీ కంప్లీట్ చేసేలోపు ఐబక్ చనిపోతాడు. సో దీన్ని కంప్లీట్ చేయించింది మాత్రం ఇల్తుత్మిష్ అని చెప్తాము. సో కంప్లీట్ చేయించింది ఇల్తుత్మిష్. సో సేమ్ మన పురాణ కిలా లాగే ఈ కుతుబ్ మినార్కి కూడా ఇద్దరు రూలర్స్ మనకి కనిపిస్తూ ఉంటారు. ఓకే, రైట్. బట్ ఇక్కడ ఇచ్చిన అన్నీ కూడా ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఏనండి. సో డెఫినెట్గా గుర్తుండాల్సిన మాన్యుమెంట్స్ ఏవి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 285 బిలాంగ్స్ టు విచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో ఆర్టికల్ 285 అసలు దేనికోసం మాట్లాడుతుంది? ఆర్టికల్ 285 ఏం చెప్తుందంటే సెంటర్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి కదా. సో జనరల్గా మీరు చూస్తే స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీద ట్యాక్సెస్ వేస్తూ ఉంటుంది, కానీ సెంటర్కి సంబంధించిన ప్రాపర్టీ మీద స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ వేయకూడదు అని చెప్పి ఆర్టికల్ 285 చెప్తుంది. సో ఆర్టికల్ 285 ఎగ్జెంప్ట్ చేస్తుంది. ఏం చేస్తుందండి? ట్యాక్స్ని ఎగ్జెంప్ట్ చేస్తుంది. దేనిపైన ఎగ్జెంప్ట్ చేస్తుంది? సెంటర్కి సంబంధించిన ప్రాపర్టీస్ మీద స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ వేయకూడదు అని చెప్పి ఎగ్జామ్ చేస్తుంది అనమాట. సో నో ట్యాక్స్ ఆన్ సెంటర్స్ ప్రాపర్టీ బై ది స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి ఆర్టికల్ 285. సో మనకి ప్రాపర్టీ కోసం మాట్లాడుతున్నాం. సో మనకి పార్ట్ 12 ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్ అండ్ సూట్స్ కోసం మాట్లాడుతుంది కాబట్టి 285 దేని కిందకు వస్తుంది? పార్ట్ 12 కిందకు వస్తుందండి. సో ఆ పార్ట్ 12కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్తో డీల్ చేస్తుంది. కొన్నిసార్లు మనం కాంట్రాక్ట్స్ చేసుకుంటూ ఉంటాం కదా. సో గవర్నమెంట్స్కి కూడా కాంట్రాక్ట్స్ ఉంటాయి, గవర్నమెంట్కి కూడా ప్రాపర్టీకి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఈ ప్రాపర్టీ ఏమైనా సూట్స్ ఉంటే ఆ సూట్స్కి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా మనకి పార్ట్ 12 డీల్ చేస్తుంది.
సో అందుకనే ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్ అండ్ సూట్స్ దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఏ వచ్చినా సరే మీరు పార్ట్ 12 అని తీసుకోవచ్చు. అండ్ పార్ట్ 12కు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆర్టికల్ 300A కదా. సో ప్రజెంట్ రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ కాదని మనకు తెలుసు. ఎక్కడుంది? కాన్స్టిట్యూషనల్ రైట్గా పార్ట్ 12లో ఆర్టికల్ 300Aలో వస్తుంది. సో అది కూడా పార్ట్ ఆఫ్ పార్ట్ 12 అని చెప్తాం. నెక్స్ట్ పార్ట్ 11. సో పార్ట్ 11 డీల్స్ విత్ దేనికోసం మాట్లాడుతుందండి? సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో పార్ట్ 12 టాక్స్ అబౌట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అని చెప్పచ్చు. ఓకే, సెంటర్ స్టేట్ రిలేషన్స్. పార్ట్ 13. సో 13 మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మోస్ట్లీ టాక్స్ అబౌట్ అవర్ ట్రేడ్, కామర్స్కి సంబంధించిన అంశాల కోసం మాట్లాడుతుంది. అండ్ పార్ట్ 14 అనేది సర్వీసెస్ కోసం మాట్లాడుతుంది. సో ట్రేడ్, కామర్స్ అంశాలు పార్ట్ 13లో వస్తాయి. అలాగే మన సర్వీసెస్, సో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇవన్నీ కూడా యూనియన్, స్టేట్స్ యొక్క సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీటికి సంబంధించిన అంశాలన్నీ పార్ట్ 14లో ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ స్పెషల్ అబౌట్ ఇట్. సో పార్ట్స్ అండి, కాన్స్టిట్యూషన్లో ఉన్న పార్ట్స్ అన్నీ మీకు కరెక్ట్గా ఐడియా ఉంది అంటే మీరు ఆర్టికల్ రేంజ్ వల్ల అయినా సరే 285 దేనికోసం మాట్లాడుతుందో తెలియకపోయినా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో పార్ట్స్కి సంబంధించి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వీడియో ఉంది యూట్యూబ్లో. సో ఎవరైనా చూడొచ్చు రివిజన్ కోసం. నెక్స్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఇంపాక్ట్ ఆఫ్ డిమానిటైజేషన్. సో డిమానిటైజేషన్ జరిగింది మనందరికీ తెలుసు. సో ఈ డిమానిటైజేషన్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అని అడిగారు క్వశ్చన్లో. సో ఒకసారి చూద్దాం. ఇట్ లెడ్ టు టెంపరరీ షార్టేజ్ ఆఫ్ క్యాష్ ఇన్ ది ఎకానమీ. అంతే కదా, డిమానిటైజ్ చేస్తున్నాము అంటేనే కొన్ని మనీ, క్యాష్ ఏదైతే సర్క్యులేషన్లో ఉందో దాన్ని కంప్లీట్గా అది చెల్లదు అని చెప్తున్నారు. మరి క్యాష్ సర్క్యులేషన్లో ఉన్నది చెల్లదు అంటే క్యాష్ యొక్క షార్టేజ్ వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. సో టెంపరరీ షార్టేజ్ అనేది క్రియేట్ అవుతుందండి. ఇది లాంగ్ టర్మ్గా ఉండిపోదు, బట్ అప్పటికప్పుడైతే కాస్త ఇబ్బంది పడినట్టు అనిపిస్తుంది, కాబట్టి కరెక్టే. ఇట్ ఎంకరేజ్ ద షిఫ్ట్ టువర్డ్స్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్. ఎస్, మనకి డిమానిటైజేషన్ ఇండియాలో రీసెంట్గా ఎప్పుడు జరిగింది? 2016 కదా, 10 సంవత్సరాలు అయింది ఆల్మోస్ట్. సో 2016లో జరిగింది. ఈ 16లో జరిగిన డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల స్లోగా మనకు తెలియకుండానే డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి బాగా అడాప్ట్ అయిపోయాము. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చాలా వరకు చేతిలో క్యాష్ కన్నా మనం చేసే క్యాష్లెస్ డిజిటల్ ట్రాన్సాక్షన్సే ఎక్కువ ఉంటున్నాయి. సో ఎస్, ఇది క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ని ఎంకరేజ్ చేసిందా అంటే ఎస్ అండి, డెఫినెట్గా ఎంకరేజ్ చేసిందని చెప్తాము. ఇట్ హ్యాడ్ నో ఎఫెక్ట్ ఆన్ ఇన్ఫార్మల్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్. ఇది కరెక్టా? కాదు. డిమానిటైజేషన్కి ముందు ఎకానమీలో ఉన్న సిచ్యువేషన్ మీరు చూస్తే ఇన్ఫార్మల్ సెక్టార్లో 90% వేజెస్ అనేవి క్యాష్లోనే రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఒక 100 మంది ఇన్ఫార్మల్ సెక్టార్లో పనిచేస్తే అందులో 90% ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా క్యాష్ రూపంలోనే వేజెస్ రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. మరి అలాంటి సెక్టార్ మీద ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది కదా, డెఫినెట్గా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే క్యాష్లో వేజెస్ రిసీవ్ చేసుకున్నారు. సో సడన్గా ఇలా డిమానిటైజ్ చేసి 2016లో ఏం చెప్పారు? 500 నోట్స్ని ఆపేశారా? అప్పటి 500 నోట్స్ అలాగే 1000 రూపీస్ నోట్స్ చెల్లవని చెప్పారు. సో ఇది ఎప్పుడైతే చేస్తారో ఎక్కువ ఇంపాక్ట్ ఫార్మల్ సెక్టార్ వాళ్ళకన్నా ఇన్ఫార్మల్ సెక్టార్ మీద ఎక్కువ పడుతుంది. బికాజ్ జనరల్గానే వాళ్ళకి సెక్యూరిటీ తక్కువ, క్యాష్ మీద డిపెండెన్స్ ఎక్కువ. అండ్ దట్ టు 90% వేజెస్ క్యాష్లోనే తీసుకుంటున్నారంటే ఆటోమేటిక్గా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. నో ఎఫెక్ట్ అని అనడం కంప్లీట్లీ తప్పండి. సో దీని ఎఫెక్ట్స్ కూడా మనం చూసాము లిటరల్గా చెప్పాలంటే. సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ 1 and 2. సో 3 ఈజ్ ఇన్కరెక్ట్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సంతాల్ రెబీలియన్. సో సంతాల్ రెబీలియన్ కోసం స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో సంతాల్ రెబీలియన్ అనేది సంతాల్స్ బ్రిటిషర్స్ ఉన్నారు కదా, బ్రిటిషర్స్ యొక్క జమీందారీ సిస్టమ్కి అగేన్స్ట్గా ఫైట్ చేసిన ఒక రివోల్ట్ అండి. సో ఎవరు ఫైట్ చేశారు ఇందులో? సంతాల్ అనే తెగ ఫైట్ చేసింది. ఈ సంతాల్ అనే తెగ ఎవరికి విరుద్ధంగా ఫైట్ చేస్తున్నారు? ఈస్ట్ ఇండియా కంపెనీ అండి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మెయిన్ కాజ్ ఏంటి? జమీందారీ సిస్టమ్. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జమీందారీ సిస్టమ్ అని చెప్పి వాళ్ళ ల్యాండ్ మీద ఉన్న రైట్స్ లాగేసుకొని వాళ్ళ దగ్గర చాలా వరకు ట్యాక్సెస్ని విపరీతంగా కలెక్ట్ చేసి ఇబ్బంది పెట్టారు. ఒకవైపు మనీ లెండర్స్ ఇబ్బంది పెడుతున్నారు, ఇంకొక వైపు ఏమో
టాక్సెస్ జమీందారీ సిస్టమ్ అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. సో దీనివల్ల తిరగబడ్డారు అండ్ రివోల్ట్ వచ్చింది. సో సంతాల్ రెబిలియన్ 19th సెంచరీలో లేదా 1855లో వచ్చిందని చెప్తాము. 1855లో వచ్చిందండి. అండ్ దీని లీడర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సిద్ధు అండ్ కాన్హు. సో ఎస్, ఇట్ వాజ్ లెడ్ బై సిద్ధు అండ్ కాన్హు అనడం కరెక్టా? ఎస్, సిద్ధు అండ్ కాన్హు మేజర్ లీడర్స్ అని చెప్తాము మన సంతాల్ రెబిలియన్లో. ఇట్ వాజ్ డైరెక్టెడ్ మెయిన్లీ అగేన్స్ట్ బ్రిటిష్ రెవెన్యూ పాలసీస్ అండ్ మనీ లెండర్స్. ఎస్, ప్రాబ్లమే అది. అందులోనూ జమీందారీ సిస్టమ్ మెయిన్ ప్రాబ్లం అనమాట. సో వీళ్ళకి అగేన్స్ట్గా పోరాడారు. కరెక్ట్. ఇట్ రిజల్టెడ్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ సంతాల్ పరగనా యాజ్ ఎ సపరేట్ డిస్ట్రిక్ట్. కరెక్టా? ఎస్. సో ఈ రివోల్ట్ ఎంత ఫేమస్ అంటే బ్రిటిషర్స్ సంతాల్స్ యాక్ట్ని పాస్ చేశారండి. ఏం పాస్ చేశారు? సంతాల్స్ యాక్ట్ని పాస్ చేశారు. ఎప్పుడు? 1855లో. సో మేజర్ పార్ట్ ఆఫ్ ది యుద్ధం ఎప్పుడైతే జరిగిందో అదే టైంలో సంతాల్ పరగన యాక్ట్ అని చెప్తాము. పరగన యాక్ట్ని 1855లో పాస్ చేసి ఇప్పుడు బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఎస్, మీ ల్యాండ్ మీద మీకు హక్కులు ఉంటాయి, యాజ్ అ ట్రైబ్స్కి ఇంపార్టెంట్ హక్కులు ఇవి అని చెప్తూ ఈ సంతాల్ పరగనా ఏదైతే ఉందో దీన్ని ఒక సెపరేట్ డిస్ట్రిక్ట్గా మేము డిక్లేర్ చేస్తున్నాము అని చెప్పి ఈ పరగనాస్ని ఒక సెపరేట్ డిస్ట్రిక్ట్గా డిక్లేర్ చేశారనమాట. సో దాని యొక్క రిజల్ట్ ఈ సంతాల్ పరగనా క్రియేషన్కి కారణమైందండి. సో డెఫినెట్గా రెబిలియన్ వల్ల ఈ ఎఫెక్ట్ వచ్చింది అంత ఫాస్ట్గా మనకి. సో కరెక్టే ఇది. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి కదా, 1, 2 and 3. సో ట్రైబల్ రివోల్ట్స్ అండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. మన ఇండియన్ హిస్టరీ సిరీస్ అని చెప్పి ఉంటుంది యూట్యూబ్లో. సో మీకు పార్ట్స్ కావాలి అంటే మన ఎవరెస్ట్ యూట్యూబ్ ఛానల్లోనే పాలిటీ సిరీస్ ఉంటుంది. అందులో మీకు పార్ట్స్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీలైతే ఒకసారి చూడండి. ఈ రెబిలియన్స్ని కూడా వీడియోలో ఉంటుంది, హిస్టరీ సిరీస్లో ఉంటుంది. యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, రైట్. రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్లానిటరీ విండ్స్. సో ప్లానిటరీ విండ్స్ కోసం మాట్లాడుతున్నారండి. ఫస్ట్ ఇమేజ్ చూడండి. మీకు కాన్సెప్ట్ తెలియకుండా కొంచెం ఐడియా ఉన్న ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయొచ్చో చెప్తాను, అండ్ కాన్సెప్ట్ వల్ల కూడా ఎలా ఆన్సర్ చేయొచ్చో మనం చూద్దాము. ఓకే ఓకే సో ప్లానెటరీ విండ్స్ అనేవి మన ఎర్త్ మీద ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల, ప్రెషర్ వేరియేషన్ వల్ల పర్మనెంట్గా ఫ్లో అవుతూ ఉండే విండ్స్ అండి. సో లాంగ్ టర్మ్గా పర్మనెంట్గా ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఫ్లో అయ్యే మన ప్లానెట్ విండ్స్ని ప్లానెటరీ విండ్స్ అని పిలుస్తాం. ఇప్పుడు మనకి ఒక బేసిక్ థింగ్ తెలియాల్సింది ఏంటంటే, మనం చాలాసార్లు చూసుంటాము, వెరీ బేసిక్ థింగ్ ఏంటంటే ఎయిర్ ఎప్పుడూ కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అవుతుంది. ఎయిర్ ఎలా మూవ్ అవుతుందండి? హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి మూవ్ అవుతుంది. ఇది బేసిక్. ఎందుకు అంటే కొన్ని ప్రాంతాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే, లెట్ us ఇమాజిన్ కొన్ని ప్రాంతాల్లో సన్లైట్ ఎక్కువ పడుతుంది అనుకుందాం. సన్లైట్ ఎక్కువ పడుతుంది, డైరెక్ట్గా సూర్యకిరణాలు పడుతున్నాయి. ఎప్పుడైతే సన్లైట్ ఎక్కువ పడుతుందో అక్కడ సన్లైట్ హీట్ వల్ల ఎయిర్ హీట్ అవుతుందని చెప్పచ్చా? ఎస్, అక్కడున్న ఎయిర్ ఏమవుతుందండి? హీట్ అయిపోతుంది. అంటే ఆ దగ్గరలో ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో అది హీట్ అవుతుంది. ఎప్పుడైతే హీట్ అవుతుందో హీట్ వల్ల అక్కడ ఎప్పుడూ కూడా లో ప్రెషర్ ఏరియా క్రియేట్ అవుతుంది. ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే, ఏదైనా హీట్ అయింది అంటే అది ఆటోమేటిక్గా లైటర్ అయిపోతుంది. లైటర్ అయిపోతుంది అంటే ఆ హీట్ అయిన ఎయిర్ అనేది స్లోగా రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో హీట్ అయిన ఎయిర్ ఎప్పుడైతే స్లోగా రైజ్ అయ్యి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తుందో, ఇలా రైజ్ అయ్యి ట్రావెల్ చేయడం వల్ల ఈ ఏరియా అంతా కూడా లో ప్రెషర్ ఏరియా క్రియేట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే లో ప్రెషర్ ఏరియా క్రియేట్ అవుతుందో ఈ ఎయిర్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. దీని సరౌండింగ్లో కూల్ ఎయిర్ ఉంటుంది కదా, సరౌండింగ్లో కూల్ ఎయిర్ ఎక్కడో ఉంటుంది. ఈ కోల్డ్ ఎయిర్ మాస్ ఎలా ఉంటుందంటే దీనికి చాలా హై ప్రెషర్ ఉంటుంది. ఎక్కడైతే కూల్ ఉంటుందో అక్కడ హై ప్రెషర్ ఉంటుంది. సో ఇది ఏమనుకుంటుందంటే ఆ ప్రెషర్ని తగ్గించుకోవడానికి ఈ ఖాళీని ఫిల్ చేయాలి. ఏదైతే హీట్ వల్ల ఎయిర్ అనేది హీట్ అయిపోయి రైజ్ అయి వెళ్తుందో అక్కడ ఒక ఖాళీ క్రియేట్ అయింది. మనకి ఎక్కడా కూడా కంప్లీట్ ఖాళీ ఉండదు కాబట్టి ఈ ఖాళీని ఫిల్ చేయడానికి ఇంకొక ఎయిర్ రావాలి. అది ఏ ఎయిర్ అవ్వాలి? కోల్డ్ ఎయిర్ అవ్వాలి. సో కోల్డ్ ఎయిర్ ఏం ఆలోచిస్తుంది? నాకు హై ప్రెషర్ ఉంది కదా, సో ఈ ప్రెషర్ని కాస్త తగ్గించుకోవడానికి నేను లో ప్రెషర్కి ట్రావెల్ చేయాలని ఈ కోల్డ్ ఎయిర్ కిందకి దిగడం స్టార్ట్ అవుతుంది. ఇలా దిగుతూ 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 ఈ హీట్కి టచ్ అవుతుంది. సో అలాగా లో ప్రెషర్ ఎక్కడుందో దాని వైపు అట్రాక్ట్ అవుతుంది. సో కోల్డ్ ఎయిర్ హై ప్రెషర్ కారణంగా కిందకి దిగడం స్టార్ట్ అయ్యి స్లోగా
లో ప్రెషర్ ఎక్కడైతే ఉందో ఆ లో ప్రెషర్కి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ హీట్ అయ్యి మళ్ళీ ఇది రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుందండి, రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కూల్ అయిన తర్వాత మళ్ళీ కిందకి దిగడం స్టార్ట్ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఎయిర్ అనేది ఎప్పుడూ కూడా హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి మూవ్ అవుతుంది. హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి మూవ్ అవుతుంది. సో హై ప్రెషర్ని తగ్గించుకోవాలనుకుంటుంది, లో ప్రెషర్ ఏరియా ఏమో ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలనుకుంటుంది. అందుకనే కోల్డ్ ఎయిర్ కిందకి దిగి లో ప్రెషర్ ఏరియాకి ట్రావెల్ చేస్తుంది. సో దానివల్ల మనం ఏం చెప్తాం, ఎయిర్ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్ అని చెప్తాం. ఇది ఎక్కడైనా సరే బేసిక్గా జరగాల్సిన ఫెనామినా అండి. ఎక్కడైనా ఇదైతే జరగాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ట్రేడ్ విండ్స్ బ్లో ఫ్రమ్ సబ్ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ టువర్డ్స్ ది ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్. సో క్వశ్చన్లు ఏమంటున్నారంటే ట్రేడ్ విండ్స్ అనేవి సబ్ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్కి మూవ్ అవుతాయి అంటున్నారు. మనకి ఇదైతే తెలుసు, విండ్స్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి, విండ్స్ ఎలా మూవ్ అవ్వాలి, హై ప్రెషర్ బెల్ట్ నుంచి లో ప్రెషర్ బెల్ట్కి మూవ్ అవ్వాలా, డెఫినెట్గా అలానే ఫ్లో అవుతాయి. అది విండ్స్ యొక్క నేచర్ అది. సో ఇదైతే కరెక్టే కదా, హై ప్రెషర్ ఉంది, ఇక్కడ లో ప్రెషర్ బెల్ట్ ఉంది, ఎస్ ఇదైతే కరెక్టే. కానీ ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే ట్రేడ్ విండ్స్ అనేవి సబ్ ట్రాపికల్ నుంచి ఈక్వటోరియల్కి మూవ్ అవుతాయా లేదా అనేది మనకు తెలియాలి. ఇప్పుడు ఇమేజ్ చూద్దాం. ఇక్కడ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో దీన్ని ట్రాపిక్స్ నుంచి ఈక్వేటర్ మధ్యలో ఉన్నదాన్ని సబ్ ట్రాపికల్ బెల్ట్స్ అని పిలుస్తారు. సబ్ ట్రాపికల్ బెల్ట్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందండి, ట్రాపిక్ నుంచి ఈక్వేటర్ మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈక్వేటర్ ఎక్కువ వేడిగా ఉంది కాబట్టి ఈక్వేటర్లో ఏ ప్రెషర్ ఉంటుంది, లో ప్రెషర్ ఉంటుంది. ఈక్వేటర్లో లో ప్రెషర్ ఉంటుంది. ట్రాపిక్స్ ఈక్వేటర్తో కంపేర్ చేస్తే సబ్ ట్రాపికల్ కాస్త కూల్ ఉంది కాబట్టి అక్కడ హై ప్రెషర్ ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, సబ్ ట్రాపికల్ ప్రాంతంలో ఉన్న హై ప్రెషర్ విండ్స్ అనేవి ఈక్వేటర్లో ఉన్న లో ప్రెషర్ బెల్ట్కి మూవ్ అవ్వాలి. ఎందుకంటే విండ్ నేచరే అది, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అవ్వడం. సో దానికి దగ్గరలో లో ప్రెషర్ ఎక్కడుంది, ఈక్వటోరియల్ బెల్ట్ దగ్గర ఉంది. సో మరి ఈక్వేటర్ దగ్గరికి మూవ్ అవుతాయా, ఎస్ డెఫినెట్గా మూవ్ అవుతాయి. అందుకనే స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్ 2 చూద్దాం. వెస్టర్లీస్ బ్లో ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఇన్ బోత్ హెమిస్పియర్స్. ఇది కరెక్టా కాదా? ఒక విండ్కి వెస్టర్లీ అని మనం పేరు పెట్టామంటే దాని అర్థం ఏంటంటే అది వెస్ట్లో స్టార్ట్ అయ్యి ఈస్ట్కి వెళ్తుందని అర్థం. విండ్ పేరు ఎలా పెడతాము, అది ఎక్కడ ఆరిజినేట్ అవుతుందో దాన్ని బట్టి పెడతాం. వెస్టర్లీస్ అని మీరు ఎప్పుడు పిలుస్తారు, అది వెస్ట్లో స్టార్ట్ అవ్వాలి, ఈస్ట్కి వెళ్ళాలి. సో ఇది కూడా కరెక్టే. అంటే మీరు ఈస్టర్లీస్ అని ఎప్పుడు అంటారు, మీరు ఈస్టర్లీస్ అనాలంటే ఈస్ట్లో స్టార్ట్ అయ్యి వెస్ట్కి ట్రావెల్ చేయాలి. ఎలా ట్రావెల్ చేయాలండి, ఈస్ట్లో స్టార్ట్ అయ్యి వెస్ట్కి ట్రావెల్ చేయాలి. ఇప్పుడు స్టేట్మెంట్ 3 చూడండి. మీకు అవి ఎక్కడ ఆరిజినేట్ అవుతాయో తెలియకపోయినా సరే ఈస్టర్లీస్ అనేవి ఈస్ట్లో స్టార్ట్ అయ్యి వెస్ట్కి వెళ్ళాలన్న ఒక బేసిక్ ఐడియా అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి పోలార్ ఈస్టర్లీస్ ఆరిజినేట్ ఫ్రమ్ పోలార్ హై ప్రెషర్ బెల్ట్స్. ఇది కరెక్టా కాదా? పోలార్ అని పేరు పెట్టారంటేనే పోలార్ రీజన్ నుంచి ఆ పర్టికులర్ విండ్ అనేది ఆరిజినేట్ అవుతుందని అర్థం. ఈస్టర్లీ అంటున్నారంటేనే ఈస్ట్ నుంచి వెస్ట్కి మూవ్ అవుతుందని అర్థం. సో పోలార్ ఈస్టర్లీస్ ఆరిజినేట్ ఫ్రమ్ పోలార్ హై ప్రెషర్ బెల్ట్ అనడం కరెక్టా కాదా, అది చెక్ చేసుకోవాలి. పోలార్ అనేది కరెక్ట్ అని మీకు అర్థమవుతుంది, కానీ ఇక్కడ హై ప్రెషర్ కరెక్టా కాదా? కరెక్టే. ఎందుకు అంటే పోలార్ ఈస్టర్లీ ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళాలంటే ఈస్ట్లో హై ప్రెషర్ ఉండాలి, వెస్ట్లో లో ప్రెషర్ ఉండాలి. ఎందుకంటే విండ్ హై టు లో ప్రెషర్ ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ హై ప్రెషర్ ఉంటేనే కదా అది ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసి ఉంటుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే స్టేట్మెంట్ 3 కరెక్టే కదా? కరెక్టే. మీకు ఇందులో ఉన్న కాన్సెప్ట్ గుర్తులేకపోయినా సరే ఈ కామన్ సెన్స్ని, మీకు తెలిసిన కాన్సెప్ట్ని యూజ్ చేసి కూడా ఈ క్వశ్చన్ని మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో దాన్ని బట్టి అది కరెక్ట్ అని మనకు తెలుస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి 1, 2 and 3. సో ఇప్పుడు చూడండి వెస్టర్లీస్. సో వెస్టర్లీస్ చూస్తే వెస్టర్లీస్ ఎలా మూవ్ అవుతున్నాయి చూడండి, వెస్ట్లో స్టార్ట్ అవుతున్నాయి. దిస్ ఈజ్ వెస్ట్ కదా, లెఫ్ట్ సైడ్. సో వెస్ట్లో స్టార్ట్ అయ్యి ఈస్ట్కి ఫ్లో అవుతున్నాయి. సో కరెక్టే కదా, వెస్ట్ టు ఈస్ట్ ఫ్లో అయ్యేవి వెస్టర్లీస్ అని అర్థమవుతుంది. ఇప్పుడు ఈస్టర్లీస్ చూద్దాం. సో ఈస్టర్లీస్ ఎలా ఉన్నాయంటే మనకి ఆల్మోస్ట్ ఈస్ట్లో స్టార్ట్ అయ్యి వెస్ట్కి ఫ్లో అవుతున్నాయి. ఈస్టర్లీస్ ఎలా ఉన్నాయండి, ఈస్ట్లో స్టార్ట్ అయ్యి వెస్ట్కి ఫ్లో అవుతున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నవి ఇవి వెస్టర్లీస్, వెస్ట్లో స్టార్ట్ అవుతున్నాయి.
సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, రెడ్ మార్క్తో చేశాను కదా, అవి వెస్టర్లీస్ ఇక్కడ. ఓకే, అండ్ ఇప్పుడు మనం చూసేవి ఈస్టర్లీస్. సో ఈస్టర్లీస్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? రైట్ సైడ్. మనకి ఈస్ట్ ఇక్కడ రైట్ సైడ్, సో ఈస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి వెస్ట్కి ఫ్లో అవుతాయి. సో ఈస్టర్లీస్ ఎప్పుడు కూడా ఈస్ట్లో స్టార్ట్ అయ్యి వెస్ట్కి వెళ్ళాలి. అండ్ గాలి ఎప్పుడు కూడా హై ప్రెషర్లో స్టార్ట్ అయ్యి లో ప్రెషర్కి వెళ్ళాలి. వెస్టర్లీస్ ఏమో వెస్ట్లో స్టార్ట్ అయ్యి ఈస్ట్కి వెళ్ళాలి. అండ్ దాని అర్థం ఏంటంటే అది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అక్కడ హై ప్రెషర్ ఉంది, అది ఎటైతే వెళ్తుందో ఆ వెళ్తున్న వైపు లో ప్రెషర్ ఉంది, అందుకే వెళ్తుందని మనం గుర్తుపెట్టేసుకోవాలి. సో అలా చూస్తే 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అని మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకే, రైట్. నెక్స్ట్, ఫోటోసింథసిస్ మెయిన్లీ అక్కర్స్ ఇన్ డాష్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్. సో ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుద్ది? మనకు బాగా తెలుసు, క్లోరోప్లాస్ట్ కదా. సో క్లోరోప్లాస్ట్లో జరుగుద్దండి. సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి, క్లోరోప్లాస్ట్. సో ఇన్ఫ్యాక్ట్ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్లో ఎగ్జాక్ట్గా లైట్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ అవుతుందా? లైట్ ఎనర్జీని తీసుకుంటున్నారు, కెమికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేస్తున్నారు. ఈ లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేయాలంటే దానికంటూ సెపరేట్ స్పెషల్ ఆర్గన్స్ కావాలి, స్పెషల్ ఆర్గనెల్స్ కావాలి. ఆ స్పెషల్ ఆర్గనెల్స్ ఏంటండి? వాటినే మన ఇమేజ్లో చూస్తున్న క్లోరోప్లాస్ట్ అంటాము. సో ఈ క్లోరోప్లాస్ట్ ఆ పని చేయడానికి కారణం క్లోరోఫిల్ అని చెప్పచ్చా? ఎస్, క్లోరోప్లాస్ట్లో ఏముంటుంది అంటే క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఈ క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ యొక్క ప్రెజెన్స్ వల్లే మనకి ప్లాంట్స్ అనేవి వాటి ఓన్ ఫుడ్ని అవి ప్రిపేర్ చేసుకుంటున్నాయి. సో క్లోరోప్లాస్ట్ అనేవి ముఖ్యంగా ప్లాంట్స్లో ఉంటాయి, అలాగే ఆల్గేలో కూడా ఉంటాయి. ఎక్కడ ఉంటాయండి? ప్లాంట్స్లో మరియు ఆల్గేలో కామన్గా మనం వీటిని చూస్తూ ఉంటాం. ఎస్, కమింగ్ టు మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియాలో ఫోటోసింథసిస్ అయితే జరగదని మనకు తెలుసు. మరి మైటోకాండ్రియాలో ఏం జరుగుద్దండి? రెస్పిరేషన్ జరుగుతుంది, అందుకనే పవర్ హౌస్ అంటాము. రెస్పిరేషన్ జరుగుతుంది. వాక్యూల్స్లో ఏం జరుగుతుంది? స్టోరేజ్. వాక్యూల్స్లో ముఖ్యంగా జరిగేది స్టోరేజ్ అని చెప్తాము. అండ్ ఫైనల్గా మన న్యూక్లియస్ని అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి న్యూక్లియస్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి, బట్ మెయిన్ ఫంక్షన్ వుడ్ బి సెల్ యాక్టివిటీ అండి. సెల్లో జరగాల్సిన మొత్తం యాక్టివిటీని కంట్రోల్ చేసేది న్యూక్లియస్ అని చెప్తాము. సో దట్ ఈస్ స్పెషల్ అబౌట్ ఇట్. ఓకే, రైట్. బట్ ఇది ఈజీ క్వశ్చన్. ఎస్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మనీ. సో మనీకి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చి ఏ స్టేట్మెంట్ కరెక్టో ఐడెంటిఫై చేయమని అడిగారు. ఓకే, సో మనీ అని మనం చెప్పాలి అంటే ఫస్ట్ ఈ మనీ అనేది ఎక్స్చేంజ్ కోసం మనం యూజ్ చేసే ఒక మీడియం అండి. సో మీరు ఒక వస్తువుని కొనుక్కోవాలి అన్నా లేదా వస్తువుని ఇవ్వాలి అన్నా దాని ప్లేస్లో మనీ ఇవ్వడం కానీ మనీ తీసుకోవడం కానీ చేస్తాం. ఒకప్పుడు మనకి ఏం జరిగేది? బార్టర్ సిస్టమ్ ఉండేది, రైట్? సో ఇనీషియల్గా హిస్టారికల్గా మనం చూస్తే బార్టర్ సిస్టమ్ ఉండేది. బార్టర్ సిస్టంలో మనము గూడ్స్ని కొనడానికి గూడ్స్ని ఇచ్చి పుచ్చుకోవడం చేసేవాళ్ళం. సో గూడ్స్ అమ్మాలని ఉంటే గూడ్స్ని తీసుకునేవాళ్ళం. రైస్ అమ్మేవాళ్ళు సమ్ ఏదో గ్రెయిన్స్ తీసుకునేవారు, లేదా వీట్ కావాలి అంటే వీట్ తీసుకొని ఇంకేదైనా గూడ్ ఇవ్వాల్సి వచ్చేది. సో వస్తువులకి బదులుగా వస్తువులు తీసుకుంటే బార్టర్ సిస్టమ్. కానీ బార్టర్ సిస్టమ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఏ గూడ్ అయితే అమ్మాలని అనుకుంటున్నారో అది అవతల వాడు తీసుకోవడానికి రెడీగా ఉండాలి, అండ్ మీరు కావాలనుకున్న గూడ్ వాడి దగ్గర ఉండాలి. సో మేబీ ఏ అండ్ బి ఉన్నారు, ఏకి రైస్ కావాలి, బికి వీట్ కావాలి. సో ఏ దగ్గర రైస్ తీసుకోవడానికి ఎక్స్చేంజ్ చేయాలంటే ఏమి ఇవ్వాలి? బికి వీట్ ఇవ్వాలి. కానీ వీట్ లేదనుకోండి, తను రైస్ కొనుక్కోవాలని ఉన్నా సరే ఆ పర్సన్ దగ్గర కొనుక్కోలేకపోవచ్చు. సో ఇద్దరికి కూడా ఏదైతే ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ వస్తువు ఇద్దరి దగ్గర రెడీగా ఉండాలి. సో తిను కావాలనుకుంటుంది, అవతల వాళ్ళ దగ్గర ఉండాలి. సో అది మీట్ అవ్వకపోవచ్చు, దాన్నే డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అంటాం. సో వాంట్స్ అనేవి ఇద్దరివి కోయిన్సైడ్ అవ్వాలి. ఏ వదులుకునేది బి తీసుకోవడానికి, బి వదులుకునేది ఏ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. సో డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ ఉండాలి బార్టర్ సిస్టంలో. కానీ దానివల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టే ప్రతిసారి మ్యాచ్ అవ్వాలని లేదు, సో ఇబ్బంది క్రియేట్ అవుతుంది. సో అప్పుడు మనకి ఏం ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందండి? మనీ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. సో దేన్నైనా ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు మనీ అనేది ఒక యూనిట్గా యూజ్ చేసి ఆ పర్టికులర్ వస్తువు యొక్క వాల్యూని మనీ రూపంలో ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం. సో దీనివల్ల
వాడు ఒక గూడ్ని అమ్మాలి అనుకుంటే మీరు సింపుల్గా మనీ ఇచ్చి కొనేసుకోవచ్చు అంతే. మళ్ళీ ఇక్కడ గూడ్స్ ఈక్వల్గా ఉండాలి అనే అవసరం, డబుల్ కోఇన్సిడెన్స్ ఉండాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. సో మనీ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్లో పనిచేస్తుందా? ఎస్, పనిచేస్తుంది. మనీ ఒక యూనిట్ ఆఫ్ అకౌంటా? అంతే కదా, ఇది ఒక యూనిట్ ఆఫ్ అకౌంట్. యూనిట్స్లో మీరు మెజర్ చేసి మనీ ఇస్తే మీకు కావాల్సిన గూడ్ని మీరు కొనుక్కోవచ్చు. మనీ హెల్ప్స్ ఇన్ ది సెపరేషన్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ సేల్ అండ్ పర్చేస్. ఎస్, మనీ ఉండడం వల్లే కదా సేల్ పర్చేస్ సెపరేట్ యాక్ట్గా చేస్తున్నారు. లేదు అంటే ఒకేసారి 2 గూడ్సే ఇచ్చి పుచ్చుకోవాలంటే ఒకేసారి జరగాలి. కానీ మనీ ఉండడం వల్ల సేల్ చేయాలనుకోవడం సెపరేట్గా జరుగుతుంది, పర్చేస్ చేయాలనుకుంటే మీరు పర్చేస్ సెపరేట్గా చేయొచ్చు. 2 ఒకేసారి జరగాలి అనే రూల్ లేదు. మనీ ఎలిమినేట్స్ ఇన్ఫ్లేషన్ ఇన్ అన్ ఎకానమీ. ఇది కరెక్టా? కాదు. సో మనీ ఇన్ఫ్లేషన్ ఎలిమినేట్ చేయడం కాదు, ఇన్ఫ్లేషన్కి ఒక వన్ ఆఫ్ ది రీజన్. మనీ ఉండడం వల్లే ఈ పర్టిక్యులర్ మనీ వాల్యూ అనేది పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే మనకి ఎప్పుడైతే డిమాండ్ బాగా ఎక్కువ ఉంటుందో, వస్తువుల యొక్క డిమాండ్, ఆటోమేటిక్గా మీ మనీకి ఉన్న వాల్యూ పడిపోతుంది. ఎందుకు అంటే డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల ధర పెరుగుద్ది. ధర పెరుగుతుందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుద్దా? ఎస్. 100 మంది డిమాండ్ చేస్తే 100 మందికి వస్తువులు అమ్మడానికి ఉండవు కాబట్టి ఎన్ని వస్తువులు ఉన్నాయో వాటిని ధర పెంచి అమ్ముతారు. సో అలా ధర పెంచి అమ్ముతున్నప్పుడు ప్రైస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరిగిందని చెప్తాము. మరి ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే మనీ వాల్యూ తగ్గుతుంది. సో మనీ ఉండడం వల్లే ఈ ధరలు పెంచడం, ఈ ధరలు తగ్గించడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో మనీ అనేది ఇన్ఫ్లేషన్ ఎలిమినేట్ చేయదండి. ఇన్ఫ్లేషన్ ఉండడానికి వన్ ఆఫ్ ది వెరీ గుడ్ కాంపనెంట్ మనీ. సో ఎలిమినేట్ చేస్తుందని అనడం కంప్లీట్లీ తప్పు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ 1 and 2. సో మనీకున్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనీ అనేది డెఫర్డ్ పేమెంట్స్కి ఒక స్టాండర్డ్లా పనిచేస్తుంది. మనీని ఏమంటామంటే స్టాండర్డ్ ఆఫ్ డెఫర్డ్ పేమెంట్స్. సో డెఫర్డ్ అంటే పోస్ట్పోన్ చేయడం కదా, ఫ్యూచర్ పేమెంట్స్ కదా. సో మీరు ఈరోజు వస్తువుల్ని కొనుక్కొని ఫ్యూచర్లో పేమెంట్ చేయగలుగుతున్నారంటే అది కేవలం మనీ ఉండడం వల్ల. ఎందుకంటే మీరు ఈరోజు రైస్ కొనుక్కొని బార్టర్ సిస్టంలో మీరు ఫ్యూచర్లో ఇస్తాను అని చెప్పి మీరు మిల్క్ అలాంటిది ఏదైనా సేల్ చేయాలనుకున్నప్పుడు మిల్క్ ఖచ్చితంగా పాడైపోతుంది, ఉండదు. సో అంటే ఫ్యూచర్ పేమెంట్ చేయడానికి బార్టర్ సిస్టంలో పాసిబిలిటీ సరిగ్గా లేదు. అదే మనీ ఉంటే మనీ ఎప్పటికీ పాడవదు. సో మీరు ఇప్పుడే వస్తువులు తీసేసుకొని ఫ్యూచర్లో పేమెంట్ చేసినా మనీ అనేది స్పాయిల్ అయిపోదు. కాబట్టి ఫ్యూచర్ పేమెంట్స్ చేయడానికి ఇదొక స్టాండర్డ్ లాగా బాగా పనిచేస్తుందని చెప్తాం. సో మనీ యాక్ట్స్ యాజ్ అ స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్. అంటే అది మనీ యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్. ఓకే, సో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ లాగా పనిచేస్తుంది. ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు యూస్ చేస్తారు. మీరు సేల్ పర్చేజ్ సెపరేట్గా చేసుకోవచ్చు. అండ్ అన్నిటికీ మించి ఫ్యూచర్ పేమెంట్స్ చేయడానికి మనీ మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఎలక్ట్రిసిటీ యొక్క గుడ్ కండక్టర్ ఏంటి? ఓకే, సో రబ్బర్ గుడ్ కండక్టరా? కాదు కదా. సో రబ్బర్ ఈజ్ అన్ ఇన్సులేటర్. రబ్బర్ని ఏమంటాం? ఇన్సులేటర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. గ్లాస్ కూడా ఇన్సులేటరే. వుడ్ కూడా వెరీ బ్యాడ్ అండి, ఇన్సులేటర్. సో గుడ్ కండక్టర్ అంటే ఓన్లీ ఆప్షన్ ఏంటి? కాపర్. సో కాపర్ ఈజ్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎందుకు అంటే కాపర్లో ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లో ఎలా ఉంటుంది? ఫ్రీ. సో కాపర్లో ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ అన్నిటికీ మించి కాపర్లో రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. అందుకనే చాలా వరకు వైరింగ్లో అది కాపర్ యూస్ చేయడం మనం చూస్తాం. రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతాయి. దానివల్ల ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఎలక్ట్రిసిటీ ఫ్లో అనేది బాగుంటుంది. సో దట్స్ వై వీ కాల్ ఇట్ అ వెరీ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, రైట్. కన్సిడర్ ది స్టేట్మెంట్స్. ఓకే, కేర్ఫుల్లీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమన్నారు. రాజ్యసభ మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కరెక్టా? ఎస్. సో రాజ్యసభ మెంబర్స్ని మన స్టేట్ లెజిస్లేటివ్ మెంబర్స్ అంటే అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎలెక్ట్ చేస్తూ ఉంటారండి. సో కరెక్టే. రాజ్యసభని ఏమంటాము? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఏమని పిలుస్తాం? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తాం. సో కావాలి అనుకుంటే మనం యూనికామరల్ తీసుకొని ఉండొచ్చు. అంటే లా మేకింగ్కి పార్లమెంట్లో ఓన్లీ లోక్సభని తీసుకొని ఉండొచ్చు. కానీ మనం లోక్సభ, రాజ్యసభ రెండింటినీ తీసుకున్నాం. ఎందుకు అంటే
మన ఇండియాలో స్టేట్స్ రాష్ట్రాల యొక్క వాయిస్ని సెంటర్లో తెలియజేయడానికి ఒక హౌస్ కావాలి. రాష్ట్రాలకు అసలు ఏం కావాలో తెలియపరచాలంటే సెంటర్లో ఒక హౌస్, ఒక లా మేకింగ్ బాడీ కావాలి. అదే రాజ్యసభ. స్టేట్స్ యొక్క వాయిస్ కాబట్టే దాన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తాం. మరి స్టేట్స్ యొక్క వాయిస్ తెలపాలి అంటే ఈ రాజ్యసభలో ఉన్న ఎంపీలని ఎవరు ఎలక్ట్ చేయాలి? ఎమ్మెల్యేసే కదా. సో అందుకనే ఎమ్మెల్యేసే ఎలక్ట్ చేస్తారు. ప్రెసిడెంట్ కెన్ నామినేట్ 12 members టు ది రాజ్యసభ ఫర్ దేర్ కాంట్రిబ్యూషన్స్ టు ఆర్ట్, లిటరేచర్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్. ఎస్, మనకి బాగా తెలుసు రాజ్యసభలో మొత్తం 250 members టోటల్ స్ట్రెంత్ అయితే ఇందులో 238 మందిని ఎలక్ట్ చేస్తారు. ఎమ్మెల్యేలు ఎలక్ట్ చేస్తారు. ఎక్కడి నుంచి ఎలక్ట్ చేస్తారు? రకరకాల రాష్ట్రాలు ఉన్నాయి కదా ఇండియాలో. రాష్ట్రాల నుంచి కేంద్ర పరిపాలిత ప్రాంతాలు అంటే యూటీస్ నుంచి ఎలక్ట్ చేసుకుంటారు. రిమైనింగ్ 12 మంది ఎవరైతే ఉన్నారో ఈ 12 మందిని ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే ఎలక్షన్స్ లేకుండా డైరెక్ట్గా నామినేట్ చేసేస్తాడు. సో రాజ్యసభలో ఇంటలెక్చువల్స్ని లేదా ఒక పర్టిక్యులర్ ఫీల్డ్లో ఉన్న మంచి టాలెంట్స్ని లా మేకింగ్లోకి తీసుకురావాలని ఈ ప్రెసిడెంట్కి నామినేట్ చేసే ఒక అవకాశాన్ని ఇచ్చారు. సో ప్రెసిడెంట్ రాజ్యసభలో 12 మందిని నామినేట్ చేయడం కరెక్టా అంటే ఎస్ అండి, డెఫినెట్గా ఇది కరెక్ట్. రెగ్యులర్గా చేస్తాడు ప్రెసిడెంట్ ఈ పనిని. సో ఏ ఫీల్డ్స్ నుంచి చేస్తారు చూసాం కదా చాలాసార్లు. సాల్సా, సో సైన్స్, ఆర్ట్స్, లిటరేచర్, సోషల్ యాక్టివిటీస్. సాల్సా అంటే సైన్స్, ఆర్ట్స్, లిటరేచర్, సోషల్ యాక్టివిటీస్. ఈ 4 ఫీల్డ్స్ నుంచే నామినేట్ చేస్తాడు. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. రాజ్యసభ మెంబర్స్ 6 ఏళ్ళు ఉంటారా? ఎస్. వన్స్ రాజ్యసభ ఎంపీగా మీరు ఎలక్ట్ అయితే 6 years ఉంటుందండి టర్మ్ అనేది. రాజ్యసభ పర్మనెంట్ హౌస్ కాబట్టి డిజాల్వ్ అవ్వదు. హౌస్ని ఎప్పుడూ డిజాల్వ్ చేయరు. కానీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి 2 yearsకి ఒకసారి టోటల్ స్ట్రెంత్లో 1/3 స్ట్రెంత్ ఏం చేస్తారు? రిటైర్ అయిపోతారు. సో 1/3 స్ట్రెంత్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రిటైర్ అవుతారు. ఒక పర్సన్ 6 years టైం పీరియడ్ని కంప్లీట్ చేసుకుంటాడు. సో స్టేట్మెంట్ 3లో ఇచ్చిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అండి. సో దీన్ని బట్టి చూస్తే 3 స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి 1, 2 and 3 ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్తాం. ఓకే, రైట్. సో ఓకే, సో ఇమేజ్లో మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ ప్యాలెస్ ఇది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ ఫేమస్ ప్యాలెస్ ఇన్ ఇండియా? సో ఇండియాలో ఫేమస్ ప్యాలెస్ ఏంటి అని చెప్పి అడిగారు మనకి క్వశ్చన్లో. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే రెడ్ ఫోర్ట్ ఇచ్చారు ఆప్షన్స్లో, అండ్ తాజ్ మహల్ ఇచ్చారు, మైసూర్ ప్యాలెస్ ఇచ్చారు, అలాగే కుతుబ్ మినార్ ఇచ్చారు. సో పేర్లోనే ఉంది మైసూర్ ప్యాలెస్. ఇచ్చిన ఆప్షన్స్లో ఓన్లీ ప్యాలెస్ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ మైసూర్ ప్యాలెస్ అండి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. సో సి వుడ్ బి ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ ఇమేజ్లో మీరు చూడొచ్చు మైసూర్ ప్యాలెస్ అంటే ఎక్కడుందండి? కర్ణాటక కదా. సో కర్ణాటక అనే రాష్ట్రంలో లొకేట్ అయి ఉంది మైసూర్ ప్యాలెస్. సో దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒడయార్ డైనాసిటీ, కర్ణాటకలో ఉన్న ఒడయార్ డైనాసిటీకి మెయిన్ సెంట్రల్ సీట్గా పనిచేస్తుందండి. ఒడయార్ సామ్రాజ్యానికి సెంటర్ అన్నమాట. సో పవర్, అథారిటీ ఎక్కడి నుంచి వచ్చేది? ఈ మైసూర్ ప్యాలెస్ నుంచి వచ్చేది, ఈ మైసూర్ నుంచి వచ్చేదని చెప్తాము. సో అది దీనికి ఉన్న ఒక స్పెషాలిటీ అండి. సో అందుకని దీన్ని ఏమంటాం? అఫీషియల్ సీట్ అని పిలుస్తాము. ఏ టైంలో కన్స్ట్రక్ట్ చేయించారు? సో ఆల్మోస్ట్ 1897 నుంచి 1912 మధ్యలో అండి. 1897 నుంచి 1912 ఆ టైంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేయించారు. సో మైసూర్ ప్యాలెస్ అనేది ఏ ఆర్కిటెక్చర్కి ఎగ్జాంపుల్? ఇండో సార్సెనిక్ ఆర్కిటెక్చర్కి వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ అండి. ఏ ఆర్కిటెక్చర్ ఇది? ఇండో సార్సెనిక్ ఆర్కిటెక్చర్ అంటాము. ఆ ఆర్కిటెక్చర్కి మంచి ఎగ్జాంపుల్ ఇది. సో అది దీనికి ఉన్న ప్రత్యేకత. నెక్స్ట్ రెడ్ ఫోర్ట్. సో ఈ రెడ్ ఫోర్ట్ అండ్ తాజ్మహల్ వీటిని మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. రెడ్ ఫోర్ట్ అన్నప్పుడు ఢిల్లీలో ఉంది, మైసూర్ ప్యాలెస్ కర్ణాటకలో ఉంది, తాజ్మహల్ కూడా అక్కడ ఆగ్రాలో ఉంది, కుతుబ్ మినార్ కూడా సేమ్. సో ఇక్కడ మీరు చూడండి రెడ్ ఫోర్ట్ అండ్ తాజ్మహల్ షాజహాన్, రైట్, షాజహాన్ కన్స్ట్రక్ట్ చేయించాడని చెప్తాము. అండ్ కుతుబ్ మినార్ని కుతుబుద్దీన్ ఐబక్ కన్స్ట్రక్ట్ చేయించాడని చెప్తాము. సో ఎలా చూసుకున్నా మీరు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి సి ఆన్సర్ అని పెట్టచ్చు. ఎందుకు అంటే రెడ్ ఫోర్ట్ అనేది
ప్యాలెస్ కాదు. ఓకే, రెడ్ ఫోర్ట్ క్లియర్లీ ఇట్ ఈస్ మెన్షన్డ్, అదొక ఫోర్ట్ అండి. తాజ్మహల్ అనేది ఒక సమాధి. సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లీష్లో మౌసోలియం అంటాం కదా, సో మౌసోలియం అని పిలుస్తాము, అంటే సమాధి అని అర్థం లిటరల్గా తెలుగులో. సో తాజ్మహల్ ప్యాలెస్ అయితే కాదు. కుతుబ్ మినార్ అనేది ఒక టవర్ అండి. కుతుబ్ మినార్ ఏంటి అంటే అది కూడా ప్యాలెస్ కాదు, అదొక టవర్ అనమాట. సో అలా ఎలిమినేట్ చేసిన సి ఆన్సర్ అని మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, రైట్. కన్సిడర్ ది స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మండల్ కమిషన్. సో సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ ఇవ్వాలి అని ముందు నుంచి కాన్స్టిట్యూషన్లో, డిపిఎస్పిలోను, ఫండమెంటల్ రైట్స్లోను క్లియర్గా మెన్షన్ చేసి పెట్టారు. అయితే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వేషన్ ఇచ్చారు, కానీ ఇండియాలో ఎక్కువగా ఉన్నది ఓబీసీలు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎక్కువ మంది ఉన్నారు. ఎస్సీ ఎస్టీస్తో కంపేర్ చేస్తే పాపులేషన్ ఎక్కువ. ఓబీసీస్కి ఇంత పాపులేషన్ ఉండి కూడా రిజర్వేషన్ దానికి తగ్గట్టు ఈక్వల్గా లేదని చెప్పి దీనికి సంబంధించి రికమెండేషన్ చేయమని బీపీ మండల్ గారి యొక్క చైర్మన్షిప్లో, బీపీ మండల్, సో ఆయన చైర్మన్షిప్లో మండల్ కమిషన్ని వేశారు. సో మండల్ కమిషన్ 1979 అండి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది? 1979. సో ఓబీసీ రిజర్వేషన్ కోసం రీసెర్చ్ చేసి రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు స్టేట్మెంట్ చూడండి. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 79 అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ బీపీ మండల్. కరెక్టా? ఎస్, ఆయన చైర్మన్షిప్లోనే 79లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇయర్ సరిపోయింది, చైర్మన్ కూడా సరిపోయారు. ఇట్ రికమెండెడ్ 27% రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. కరెక్టా? ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓబీసీల స్ట్రెంత్ ఎక్కువ ఉంది కదా, 27% రిజర్వేషన్ ఓబీసీస్కి ఇవ్వండి అని చెప్పారు. సో ఇప్పుడు మనం ఫాలో చేసిన ఈ 27% ఫర్ ఓబీసీ అనేది ఈయన ఇచ్చిన రికమెండేషనే. ఇట్ సజెస్టెడ్ రిజర్వేషన్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, నాట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అంట. సెకండ్ స్టేట్మెంట్ రైట్ అని తెలిస్తే 3 రాంగ్ అని మీకు ఈజీగా అర్థమవుతుంది. జాబ్స్లో, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో, గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ ఇమ్మన్నారు అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో వద్దన్నారని కాదు కదా, ఆపోజిట్ మీనింగ్ ఉంది అక్కడ. సో ఎడ్యుకేషన్లోనే కాదండి, చాలా ఎక్స్ప్లిసిట్గా మండల్ కమిషన్లో రికమెండేషన్ ఏంటంటే ఓబీసీస్కి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో, గవర్నమెంట్ జాబ్స్లో ఖచ్చితంగా ఈ కోటా 27% రిజర్వేషన్ కోటా ఉంచాలి అని చెప్పారు. సో ఓన్లీ ఎడ్యుకేషన్ అనడం తప్పు, అందుకనే థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 is the correct answer. Okay, right. Okay, which process is used to obtain pure water from salt water? So pure water ni salt water lonji ela obtain cheyochu. Option చూడండి, ఫిల్టరేషన్ ఉంది. ఫిల్టరేషన్లో ఏం జరుగుద్దంటే మీరు డైరెక్ట్గా ఫిజికల్గా ఉన్న ఇంప్యూరిటీస్ని సెపరేట్ చేస్తారు, అంతేగాని సాల్ట్ వాటర్లోంచి ప్యూర్ వాటర్ని ఫిల్టరేషన్ వల్ల అయితే మనం తీయలేం. డెఫినెట్గా అది పాసిబుల్ అవ్వదని మీకు తెలుస్తుంది. ఎవాపరేషన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవాపరేషన్ చేస్తే సాల్ట్ వస్తుంది కానీ వాటర్ మిగలదు. వాటర్ ఏమవుతుంది? ఎవాపరేట్ అయిపోయి స్టీమ్ కింద కన్వర్ట్ అయిపోయి గాల్లో కలిసిపోద్ది. క్రిస్టలైజేషన్లో కూడా అంతే. క్రిస్టలైజేషన్ చేసినప్పుడు మీకు సాల్ట్ వస్తుంది. మీరు సాల్ట్ వాటర్లోంచి సాల్ట్ని ఒబ్టైన్ చేయాలంటే ఎవాపరేషన్, క్రిస్టలైజేషన్ చేయొచ్చు, కానీ సాల్ట్ వాటర్లోంచి ప్యూర్ వాటర్ మీకు రావాలి అంటే చేయాల్సింది ఏంటంటే డిస్టిలేషన్ కదా. ఎస్, డిస్టిలేషన్. సో ఇమేజ్లో మీరు చూడొచ్చు, డిస్టిలేషన్లో ఏం జరుగుతుంది? సాల్ట్ వాటర్ని బాయిల్ చేస్తారు. బాయిల్ చేయడం వల్ల సాల్ట్ సెపరేట్ అవుతుంది, వాటర్ ఏమో స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ స్టీమ్ కింద కన్వర్ట్ అయిన వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ట్రావెల్ చేస్తాయి, కండెన్స్ చేసి దాన్ని ఇలాగా సెపరేట్గా కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేశాక ఈ డిస్టిల్డ్ వాటర్ బయటకు వస్తుంది. సో డిస్టిలేషన్ అనే ప్రాసెస్ ద్వారా సాల్ట్ వాటర్లోంచి ప్యూర్ వాటర్ని మనం సెపరేట్ చేయొచ్చు. ప్యూర్ వాటర్ని మనం సెపరేట్ చేయాలంటే ప్యూర్ వాటర్ని ఫస్ట్ కలెక్ట్ చేయాలి. ఎవాపరేషన్, క్రిస్టలైజేషన్లో ఏం జరుగుతుంది? సాల్ట్ ఉండిపోతుంది కానీ ప్యూర్ వాటర్ ఏమో ఎవాపరేట్ అయ్యి వెళ్ళిపోతుంది. ప్యూర్ వాటర్ని మీరు కలెక్ట్ చేయట్లేదు. సో ఇక్కడ ఏం చేయాలంటే బాయిల్ చేసి కండెన్సేషన్ చేసి ఆ కండెన్సేషన్ చేసిన ప్యూర్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని సెపరేట్గా కలెక్ట్ చేయాలి. అలా కలెక్ట్ చేసే ప్రాసెస్ని ఏమంటాం? డిస్టిలేషన్ అని పిలుస్తాం. సో అందుకని ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి తీసుకున్నాం ఇక్కడ. ఓకే, రైట్. హూ ఈస్ ది author of the autobiography Diya Salai, released in 2025? Yes, so Diya Salai అండి పుస్తకం పేరు. అది కైలాష్ సత్యార్థి గారి ఆటోబయోగ్రఫీ.
సో రీసెంట్గా 2025లో రిలీజ్ చేశారు ఆయన. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, కైలాష్ సత్యార్థి. సో మనకి బాగా తెలుసు కైలాష్ సత్యార్థి గారు ఒక సోషల్ రిఫార్మర్ అని చెప్తామండి. ఇప్పటికీ కూడా ముఖ్యంగా చిల్డ్రన్ రైట్స్, హ్యూమన్ రైట్స్, అందులోనూ పర్టికులర్గా పిల్లల యొక్క హక్కుల కోసం సొసైటీలో బాగా ఫైట్ చేసే వ్యక్తిన. సో కైలాష్ సత్యార్థి గారు ఆయన ఓన్ ఆటోబయోగ్రఫీని రాసుకున్నారు. దానికి దియా సలాయ్ అనే పేరు పెట్టుకున్నారు. సో ఇమేజ్లో మీరు చూడొచ్చు. సో దిస్ ఈస్ ద బుక్ దియా సలాయ్. సో ఈయనకి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి. ఓకే, అందులో ఫస్ట్ ఏంటంటే ఈయన చేసిన పనులకు గాను 1995-94 ఆ టైంలో ఈయనకి హ్యూమన్ రైట్స్ అవార్డు వచ్చింది. ఏమొచ్చిందండి? హ్యూమన్ రైట్స్ అవార్డు వచ్చింది. 2014లో అండి కైలాష్ సత్యార్థి గారికి నోబెల్ పీస్ బహుమతి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది ఏకంగా 2014లో వచ్చింది. సో ఇంటర్నేషనల్గా ఆయన చేస్తున్న ఫీల్డ్లో అందుకున్న హైయెస్ట్ ఆనర్స్ 2 ఆయనకు వచ్చాయి. నోబెల్ వచ్చింది స్వయంగా 2014లో, హ్యూమన్ రైట్స్ అవార్డు కూడా వచ్చింది 1995లో. సో అది కైలాష్ సత్యార్థి గారికి ఉన్న ఒక స్పెషాలిటీ అండి. సో దియాసలై స్వయంగా ఆయన ఆటోబయోగ్రఫీ, సో మీకు డెఫినెట్గా గుర్తుండాలి. ఇది కాకుండా కొన్ని ఇంపార్టెంట్ రైటింగ్స్ ఉన్నాయండి. మనకి 2017 ఆ టైంలో రాశారు ఈయన. 2017లో విల్ ఫర్ చిల్డ్రన్ అనే పుస్తకాన్ని రాశారు. 2 ఇంపార్టెంట్ బుక్స్, బాగా ఇంపార్టెంట్, మోస్ట్ ఫేమస్ అనమాట. విల్ ఫర్ చిల్డ్రన్ అనే పుస్తకం అండి 2017లో వచ్చింది. అలాగే మన కైలాష్ సత్యార్థి గారు ఇంకొక బుక్ వర్డ్స్ మ్యాటర్, ఇంకొక బుక్ ఏంటంటే బికాజ్ వర్డ్స్ మ్యాటర్ అనే పుస్తకం. ఈ 2 ఆయన యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ అండి, డెఫినెట్గా గుర్తుండాలి. సో దియస్లై ఎలాగ న్యూస్లో ఉంది, కరెంట్ అఫైర్స్ చదివి ఉంటే మీకు గుర్తుంటుంది. ఇది కాకుండా స్టాటిక్ పార్ట్లో విల్ ఫర్ చిల్డ్రన్, బికాజ్ వర్డ్స్ మ్యాటర్, ఇలాంటి బుక్స్ ఆయన రాసిన పుస్తకాలని చెప్తాం. ఓకే, రైట్. కన్సిడర్ ది స్టేట్మెంట్స్ అబౌట్ ముఘల్ ఆర్కిటెక్చర్. ముఘల్ ఆర్కిటెక్చర్కి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమని అడిగారు. ఓకే, ద తాజ్ మహల్ వాజ్ బిల్ట్ బై షాజహాన్. ఓకే, సో ఇదైతే కరెక్ట్ స్టేట్మెంట్ అని మీకు తెలుసు. సో తాజ్ మహల్ని షాజహాన్ కన్స్ట్రక్ట్ చేయిస్తాడు అండ్ ఆయన భార్య ముంతాజ్ మహల్ యొక్క మెమరీలో కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. ఎప్పుడండి? 17వ శతాబ్దం. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే కన్స్ట్రక్షన్ పీరియడ్ 1631లో స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఆల్మోస్ట్ 1631 నుంచి 1653 వరకు కూడా ఈ తాజ్మహల్ యొక్క కన్స్ట్రక్షన్ జరుగుద్ది ఫర్ ముంతాజ్. ఫతేపూర్ సిక్రీ ఎంటైర్లీ వైట్ మార్బల్తో కట్టించారు అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫతేపూర్ సిక్రీ ఒక టౌన్, దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేయించారు? అక్బర్ కన్స్ట్రక్ట్ చేయించాడండి. కానీ మార్బల్స్ కాదు యూజ్ చేసింది, శాండ్ స్టోన్ అండి. ఫతేపూర్ సిక్రీ ఇమేజెస్ మీరు చూసుంటే ఎక్కువగా అక్బర్ ఇక్కడ మొత్తం రెడ్ శాండ్ స్టోన్లోనే మనకు కనిపిస్తుంది. సో ఇలా మార్బల్స్ అని అనడం కంప్లీట్లీ తప్పండి, రెడ్ శాండ్ స్టోన్. సో సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ఇన్కరెక్ట్. 2 ఇన్కరెక్ట్ అని తెలిస్తే మీరు హాఫ్ ఆఫ్ ది ఎలిమినేషన్ అయితే చేసి ఉండొచ్చు, రైట్? డి అలాగే బి ఎలిమినేట్ చేసేయాలి. సో థర్డ్ స్టేట్మెంట్, బులంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రీలో ఉందా? ఎస్, బులంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రీలోనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఫతేపూర్ సిక్రీలో అక్కడ జమా మసీద్ ఉంది కదా, మోస్ట్ ఫేమస్ ముఘల్స్ది జమా మసీద్ ఉందని మనకు తెలుసు. ఈ జమా మసీద్కి ఎంట్రన్స్, ఈ జమా మసీద్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఏంటి అంటే ఫతేపూర్ సిక్రీలో ఈ బులంద్ దర్వాజా అండి. సో ఇది అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఫతేపూర్ సిక్రీని ముఘల్ ఎంపరర్ అక్బర్ 1573 అండి, 1573లో కన్స్ట్రక్ట్ చేయించి దీనికి జమా మసీద్లోకి వెళ్ళడానికి బులంద్ దర్వాజాని ఒక ఎంట్రన్స్గా పెట్టిస్తాడనమాట. సో అది. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి కదా, సి. 1 and 3 ఓన్లీ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అండి క్వశ్చన్కి. ఛత్ పూజ ఇస్ మెయిన్లీ డెడికేటెడ్ టు విచ్ డైటీ? సో ఛత్ పూజ అనేది సూర్యుడికి సంబంధించిన ఫెస్టివల్ అండి, సన్ గాడ్ ఫెస్టివల్ ఇది. సో దీనిని ముఖ్యంగా హార్ట్ స్టేట్ ఏంటంటే ఛత్ పూజకి బీహార్ అని చెప్తాము.
బట్ బీహార్ ఒక్కటే కాదు, నార్త్ ఇండియాలో చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు. సో బీహార్లో చేస్తారు, జార్ఖండ్లో చేస్తారు, మనకి నేపాల్లో కూడా ఈ ఛత్ పూజ ఇంకా నార్థన్ స్టేట్స్లో చాలా ఫేమస్. సో రీసెంట్గా మనకి ఇంటర్నేషనల్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ జరిగిందండి. దానికి ఈసారి హోస్ట్ ఎవరు అంటే మన ఇండియానే. సో ఇండియా దీన్ని హోస్ట్ చేసినప్పుడు ఛత్ పూజని ఈ లిస్ట్లోకి యాడ్ చేయమని నామినేట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ కల్చరల్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ కమిటీలోకి ఇండియా ఏం చెప్పిందంటే, మీరు ఈ లిస్ట్లో యాడ్ చేస్తారు కదా, లిస్ట్లో యాడ్ చేస్తున్నప్పుడు ఇండియా నుంచి దివాళీని యాడ్ చేయమని చెప్పింది. ఓకే, మీటింగ్లో దివాళీని నామినేట్ చేసింది, ఛత్ పూజని కూడా నామినేట్ చేసింది. బట్ ఛత్ పూజ నామినేషన్స్లో ఉంది, దివాళీని ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది. సో ఇండియాలో ఎన్ని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో ఉన్నాయి అంటే 16 ఉన్నాయండి. 16వది ఏంటి అంటే దీపావళి అని చెప్తాము. ఛత్ పూజని నామినేట్ చేయమని మనమైతే రికమెండ్ చేశాము, బట్ నామినేషన్స్లోనే ఉంది. ఇంకా చూద్దాము ఏం చేస్తారో, యాడ్ అయితే చేయలేదు. సో అంత ఇంపార్టెంట్ అనమాట ఛత్ పూజ అనే ఫెస్టివల్. సో ఇది యాక్చువల్గా చాలా నిష్టగా చేసే ఫెస్టివల్ అని చెప్తారండి. బికాజ్ ఇందులో అర్ఘ్యం అంటే ఏంటంటే వాటర్ని సూర్యుడికి ఆఫర్ చేస్తే అర్ఘ్య అంటాం కదా, అలాగే ఛత్ పూజలో 2 ఇంపార్టెంట్ కాంపనెంట్స్ ఉంటాయి. ఒకటి సంధ్య అర్ఘ్య అంటాము, ఇంకొకటి ఉషా అర్ఘ్య అంటామండి. మార్నింగ్ ఈవినింగ్ ఆఫర్ చేస్తారు సూర్యుడికి, వాటర్ ఆఫర్ చేస్తూ ఫాస్టింగ్ చేస్తారు, ఉపవాసం చేస్తారు. చేసి చాలా నిష్టగా సూర్యదేవుడిని వర్షిప్ చేసి ఆయన ఎనర్జీని, పాజిటివిటీని, బ్లెస్సింగ్స్ని తీసుకుంటారు. సో ఛత్ పూజ జనరల్గా చాలా గ్రాండ్గా ఈ స్టేట్స్లో 4 రోజులు జరుగుద్దండి. ఏ మంత్లో జరుగుద్ది అంటే ఎక్కువగా మనకి అక్టోబర్ అలాగే నవంబర్ నెలల్లో జరుగుద్ది ఛత్ పూజ అనేది, అక్టోబర్ నవంబర్. సో సింపుల్గా చెప్పాలంటే మన హిందూస్లో కార్తీక మాసం, రైట్? సో కార్తీక మాసం టైంలో జరిగే ఫెస్టివల్ అని చెప్పచ్చు. సో అది దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి డెఫినెట్గా దీనికోసం మీరు డీటెయిల్డ్గానే తెలుసుకోవాల్సి ఉంటుందండి. యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ 2026 ఎగ్జామ్లో అయినా వీ కెన్ ఎక్స్పెక్ట్. ఓకే, రైట్. Who among the following successfully demonstrated a cutting edge active cooled scramjet combustor ground test for 120 seconds for the first time in India? ఓకే, సో ఇండియాలో మొట్టమొదటిసారి జనవరి 2025లో అంటే 1 year అయిపోయింది, ఒక సంస్థ అనేది వెరీ ఇంపార్టెంట్ యాక్టివ్ కూల్డ్ స్క్రామ్జెట్ కంబస్టర్ గ్రౌండ్ టెస్ట్ చేసింది. సో ఈ యాక్టివ్ కూల్డ్ గ్రౌండ్ టెస్ట్, సో ఇక్కడ సింపుల్గా స్క్రామ్జెట్ అంటే అర్థం ఏంటంటే ఇది ఒక ఇంజిన్ అండి. స్క్రామ్జెట్ ఏంటి? ఇది ఒక స్పెషలైజ్డ్ ఇంజిన్. ఈ స్పెషలైజ్డ్ ఇంజిన్ని ఎందులో యూజ్ చేస్తారు అంటే మనకి మిసైల్స్ ఉంటాయి కదా, వెరీ ఇంపార్టెంట్. సో మన హైపర్సోనిక్ ఫ్లైట్ మిసైల్స్ ఉంటాయి కదా, సో హైపర్సోనిక్ మిసైల్స్లో యూజ్ చేసే మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంజిన్ ఏదైనా ఉంది అంటే ఆ అడ్వాన్స్డ్ ఇంజిన్నే స్క్రామ్జెట్ కంబస్టర్ గ్రౌండ్ టెక్నాలజీ అని పిలుస్తాం. సో ఈ స్క్రామ్జెట్ కంబస్టర్ అనేది ఒక అడ్వాన్స్డ్ ఇంజిన్, హైపర్సానిక్లో మిసైల్స్లో యూజ్ చేసే ఇంజిన్. అండ్ దీనికి ఉన్న స్పెషాలిటీ, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 6 times ది స్పీడ్ ఆఫ్ సౌండ్. హైపర్సానిక్లో 6 times ది స్పీడ్ ఆఫ్ సౌండ్, లేదా మోర్ దెన్ 5 times ది స్పీడ్ ఆఫ్ సౌండ్, మ్యాక్ 5+ అంటామండి. ఓకే, మైక్ 5+ టెక్నాలజీని యూజ్ చేస్తారు. సో దాన్ని ఫస్ట్ టైం మనం స్వయంగా టెస్ట్ చేసుకున్నాం. ఆ టెస్ట్ అనేది ఎవరు చేశారనేది క్వశ్చన్ యాక్చువల్గా. సో దాన్ని ఎవరు టెస్ట్ చేశారంటే DRDO అండి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసేసుకున్నాం మనం. ఈ టెస్ట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆల్మోస్ట్ 120 seconds టెస్ట్ ఇది. సో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అంటే ఒక బ్రేక్ త్రూ లాంటిది. అంటే కొన్నిసార్లు ఇంజన్స్కి లీకేజ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్, కన్వెన్షనల్గా ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకొచ్చే టెక్నాలజీస్ని కటింగ్ ఎడ్జ్ అంటాము. సో అలాంటి అడ్వాన్స్ టెక్నాలజీని స్క్రామ్జెట్ ఇంజిన్స్ అంటాము. సో సింపుల్గా దట్ ఈస్ అన్ ఇంజిన్ అని గుర్తుపెట్టుకోండి. ఎందులో అంటే హైపర్సానిక్ మిజైల్స్కి బాగా హెల్ప్ అవుతుంది టెక్నాలజీ. ఓకే, రైట్. సో రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ 7th schedule. ఓకే, 7th schedule కోసం మాట్లాడుతున్నారు. The 7th schedule contains union list. Yes, union list, state list, concurrent list ఉంటాయి. It outlines the subject on which both parliament and state legislatures can make laws. సో మనకి
పార్లమెంట్ దేని మీద చట్టాలు తయారు చేయొచ్చు, స్టేట్స్ దేని మీద చట్టాలు తయారు చేయొచ్చు అనేది 7th షెడ్యూల్లో ఉంటుందా? ఎస్. 7th షెడ్యూల్ పర్పసే అది. 7th షెడ్యూల్ దేనికోసం మాట్లాడుతుందండి? డివిజన్ ఆఫ్ పవర్స్. పవర్స్ని ఇబ్బంది లేకుండా డివైడ్ చేసింది. ఎవరి మధ్యలో? సెంటర్కి నీ పవర్స్ నువ్వు తీసుకో, స్టేట్స్కి మీ సబ్జెక్ట్స్ మీరు తీసుకోండి, ఇద్దరూ కలిసి ఏ పనులు చేయాలి అనేది 7th షెడ్యూల్ చెప్తుంది. సో ఎస్, 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్, ఇట్ డీల్స్ విత్ ప్రావిజన్స్ రిలేటెడ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ అస్సాం అండ్ మేఘాలయ. మనకి షెడ్యూల్ ట్రైబ్స్తో డీల్ చేసే షెడ్యూల్స్ షెడ్యూల్ 5 అలాగే షెడ్యూల్ 6 అండి. అందులోనూ స్పెసిఫిక్గా ATM స్క్వేర్ అంటాం కదా. ATM స్క్వేర్ అంటే అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాము, ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి ఎస్టీల కోసం మాట్లాడేది షెడ్యూల్ 6 అండి. ఏ షెడ్యూల్ మాట్లాడుతుంది? షెడ్యూల్ 6. 7 ఓన్లీ సెంటర్ స్టేట్స్కి పవర్స్ని ఎలా పంచాలో చెప్పింది కానీ ఎస్టీస్ కోసం మాట్లాడదు. మరి ఇలా చూసుకుంటే థర్డ్ స్టేట్మెంట్ తప్పు, 3 రాంగ్ అని తెలిస్తే కూడా మీరు హ్యాపీగా BCD ఎలిమినేట్ చేసి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1 and 2 అని కూడా తీసుకోవచ్చు. సో కమింగ్ టు దిస్, యూనియన్ లిస్ట్లో అప్రాక్సిమేట్గా ప్రెజెంట్ అంటే ఓన్లీ సెంటర్ మాత్రమే లాస్ తయారు చేయాల్సిన లిస్ట్ని యూనియన్ లిస్ట్ అంటామండి. యూనియన్ లిస్ట్లో దాదాపు 100 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 100 సబ్జెక్ట్స్ ఉన్నాయి. స్టేట్ లిస్ట్, సో స్టేట్ లిస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి అప్రాక్సిమేట్గా 61 సబ్జెక్ట్స్ ఉంటాయి, రైట్? సో స్టేట్ లిస్ట్లో 61 సబ్జెక్ట్స్ ఉంటాయండి. అండ్ కమింగ్ టు ఫైనల్ కాంకరెంట్ లిస్ట్, సో ఈ కాంకరెంట్ లిస్ట్లో వి ఆల్మోస్ట్ హ్యావ్ 5 సబ్జెక్ట్స్ ఎడిషన్ చేశారు కదా. సో అందుకనే 52 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? అప్రాక్సిమేట్గా 52 సబ్జెక్ట్స్ ఉంటాయండి. కాంకరెంట్ లిస్ట్ స్పెషాలిటీ ఏంటంటే సెంటర్ స్టేట్ ఇద్దరూ కలిసి ఈ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద చట్టాలు తయారు చేయొచ్చు, రైట్? ఎస్. రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ PM కిసాన్ అండి. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. కిసాన్ అంటే కిసాన్ సమ్మాన్ నిధి ఎప్పుడు తీసుకొచ్చారు అంటే సెంటర్ 2019లో తీసుకొచ్చిందండి. PM కిసాన్ ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్లోకి వస్తుంది. సో PM కిసాన్ బెనిఫిట్స్ని డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారా? ఎస్. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, DBT అంటాం. సో ఎస్, అంతే కదా, బెనిఫిట్స్ని డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మనకి 2014లో ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ తీసుకొచ్చి జన్ధన్ యోజన తీసుకురావడానికి రీజన్ కూడా ఇదే. మిడిల్ మెన్, ఇంటర్మీడియరీస్ డబ్బులు తినేయకుండా డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాలని. ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఎలిజిబుల్లా? ఎప్పుడూ ఎలిజిబుల్ కాదు కదా. ఇలాంటి స్కీమ్స్కి డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు స్మాల్ ఫార్మర్స్ కానీ లేదా మార్జినల్ ఫార్మర్స్ అయి ఉండాలి. సో ఎవరికైతే ల్యాండ్ హోల్డింగ్ ఉంటూ చాలా చిన్న ల్యాండ్ హోల్డింగ్స్ ఉంటాయో అటువంటి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కోసం, ఏమి ఇవ్వడం కోసం అండి? ఫైనాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే స్కీమ్ని తీసుకొచ్చారు. మరి వాళ్ళకి సపోర్ట్ అవసరం కానీ పెద్ద పెద్ద ల్యాండ్ హోల్డర్స్కి లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అవసరం లేదు కదా. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరూ నాట్ ఎలిజిబుల్ అనమాట, వీళ్ళకి ఇవ్వరు ఈ స్కీమ్ కింద బెనిఫిట్. సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ, ఓన్లీ 1. సో ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది ప్రభుత్వం? సో చాలాసార్లు చూసాం మనం, 6,000 రూపీస్ ఇస్తారండి. ఎంతకి? పర్ యానం, సంవత్సరానికి. సో ఈ 6,000 రూపీస్ని ఫార్మర్ అకౌంట్లోకి డైరెక్ట్గా 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తారు, 2,000 రూపీస్ ఈచ్. సో 3 ఇన్స్టాల్మెంట్స్లో ఒక ఇన్స్టాల్మెంట్కి 2,000 చొప్పున పే చేయడం అనేది జరుగుతుంది. సో అది మన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి ఉన్న స్పెషాలిటీ అని చెప్పచ్చు. ఓకే, రైట్. ఓకే, అండ్ కమింగ్ టు ది కరెంట్ అఫైర్స్ పార్ట్. ఈ PM కిసాన్ స్కీమ్కి రీసెంట్గా మన 2025-26 బడ్జెట్లో మీరు చూస్తే ప్రభుత్వం దాదాపు దీనికోసం 63,500 crores ఖర్చు పెట్టిందండి. సో 25-26 బడ్జెట్లో ఈ స్కీమ్కి అలొకేషన్ ఎంత? స్కీమ్ అలొకేషన్ వాజ్ ఆల్మోస్ట్ 63,500 crores. సో 63,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం దీనికోసం ఖర్చు పెట్టడం జరిగింది. సో దట్ వాస్ ది బడ్జెట్ ఆఫ్ ది స్కీమ్ అని చెప్తామండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్
ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్. సో చాలాసార్లే ప్రీవియస్గా ఉన్న మార్క్స్లో కూడా ఈ కాన్సెప్ట్ మనం చూసాము. సో మీరు ఏమాత్రం కన్సిస్టెంట్గా వినున్నా ఈజీగా ఆన్సర్ చేసేస్తారు ఈ క్వశ్చన్ని. ఇట్ అకర్స్ వెన్ మాయిస్ట్ ఎయిర్ ఈస్ ఫోర్స్ టు రైజ్ ఓవర్ అ మౌంటైన్ బ్యారియర్. అవును, మెయిన్ రీజన్ ఏంటి? ఎప్పుడైతే క్లౌడ్స్ అనేవి బాగా మాయిస్ట్గా ఉన్న ఎయిర్ అనేది ట్రావెల్ చేస్తుందో, ఇలా ఒక మౌంటైన్ అడ్డొచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క హైట్ అనేది ఎలివేట్ చేయాల్సి వస్తుంది. సో క్లౌడ్స్ హైట్ అనేది ఎలివేట్ చేస్తున్నప్పుడు ఆ మాయిస్ట్ ఎయిర్ని క్యారీ చేయలేక ఇంకా అక్కడే వర్షాన్ని ఇచ్చేస్తాయి. వర్షాన్ని అక్కడే ఇచ్చేయడం వల్ల క్లౌడ్స్ ఖాళీ అయ్యి మౌంటైన్కి ఉన్న అదర్ వైపు వెళ్ళేసరికి రెయిన్ఫాల్ బాగా పడిపోతుంది. బట్ ఎస్, సో ఎప్పుడైతే ఫోర్స్డ్గా మాయిస్ట్ ఎయిర్ అనేది ఒక మౌంటైన్ని దాటడం కోసం హైట్ రైజ్ అవుతుందో అప్పుడు ఈ వర్షం వస్తుంది. ద విండ్వర్డ్ సైడ్ రిసీవ్స్ లెస్ రెయిన్ఫాల్ అంటున్నారు. కరెక్టా? కాదు. ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చే సైడ్ని విండ్వర్డ్ సైడ్ అంటాం. సో మ్యాక్సిమం రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకునేది విండ్వర్డ్ సైడ్ అండి. వర్షపాతం తక్కువగా ఉన్న ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని లీవర్డ్ సైడ్ అంటాము. సో తక్కువ రెయిన్ఫాల్ వచ్చేది లీవర్డ్ సైడ్కి, బట్ ఇక్కడ ఏమన్నారు, విండ్వర్డ్ సైడ్కి తక్కువ రెయిన్ఫాల్ వస్తుంది లీవర్డ్ సైడ్ కంటే అన్నారు. ఇది తప్పు. సో లీవర్డ్కి లెస్ రెయిన్ఫాల్, కొన్నిసార్లు నో రెయిన్ఫాల్, బట్ విండ్వర్డ్కి వెరీ గుడ్ రెయిన్ఫాల్ వస్తుందండి. అందుకనే మౌంటైన్కి ఒకవైపు గ్రీనరీ బాగా ఉంటే ఇంకొక వైపు ఏమో చాలా డ్రై ఏరియాస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో సెకండ్ స్టేట్మెంట్ అయితే తప్పు. నెక్స్ట్, వెస్టర్న్ ఘాట్స్ రిసీవ్ ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ డ్యూ టు సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్. ఎస్, మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉండడం వల్లే సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చినప్పుడు, ముఖ్యంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో అండి, ఎప్పుడు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో వెస్టర్న్ ఘాట్స్కి విండ్ వైడ్ సైడ్ ఉన్న స్టేట్స్ అంటే కేరళ, కర్ణాటక, సౌత్లో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మంచి రెయిన్ఫాల్ వస్తుంది. సో ఓరోగ్రఫిక్ రెయిన్ వల్ల సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వెస్టర్న్ ఘాట్స్ దగ్గర రెయిన్ఫాల్ వస్తుంది అని అనడం కరెక్టా అంటే ఎస్ అండి, కరెక్టే. యాక్చువల్గా జరిగేది కూడా అదే. ఇన్ఫ్యాక్ట్ మనకి మహారాష్ట్ర అలాగే గోవా ముఖ్యంగా ఇవి బాగా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. సో అరేబియన్ సీ నుంచి వస్తున్న విండ్స్ అనేవి మాయిశ్చర్ని క్యారీ చేస్తాయి. వెస్టర్న్ ఘాట్స్ అడ్డు రావడం వల్ల విండ్వర్డ్ సైడ్ మౌంటైన్కి ఉన్న ఇటువైపు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువ వర్షాన్ని జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఇస్తాయి. సో కరెక్టా అంటే ఎస్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి కదా. 2 ఒకటే తప్పు. సో బి 1 and 3 is the correct answer for this question. Consider the following statements about the business cycle. సో ఎప్పుడైనా ఒక ఎకానమీలో, ముఖ్యంగా క్యాపిటలిస్టిక్ ఎకానమీస్లో మార్కెట్కి ఎక్కువ ఫ్రీడమ్ ఉండి ప్రభుత్వం కంట్రోల్ చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి ఎకానమీస్లో ఏ వ్యాపారం అయినా సరే అండి ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అది స్టార్టింగ్ ఫేజ్ చూస్తుంది, మంచి పీక్ ఫేజ్ చూస్తుంది, తర్వాత స్లోగా డౌన్ అవ్వడం కూడా చూస్తుంది. ఎకానమీ కూడా అంతే. సో బిజినెసెస్లో వచ్చే ఫ్లక్చువేషన్స్ని, అందులో వచ్చే మార్పుల్ని బిజినెస్ సైకిల్ అని పిలుస్తాం. సో బిజినెస్ సైకిల్లో మనకి 5 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ని ఎక్స్పాన్షన్ ఫేజ్ అని పిలుస్తాం. ఫస్ట్ ఫేజ్ ఏంటండి? ఎక్స్పాన్షన్ ఫేజ్. సో ఎక్స్పాన్షన్ ఫేజ్ అనేది స్లోగా గ్రో అవుతున్న ఫేజ్ అనమాట. స్లోగా గ్రో అవుతున్న ఫేజ్. అప్పుడే బిజినెస్ మొదలయ్యి ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. వన్స్ ఎక్స్పాండ్ అయ్యాక ఒక మూమెంట్ వస్తుందండి, దానికి ఒక హైయెస్ట్ పాయింట్ వస్తుంది. ఈ హైయెస్ట్ పాయింట్ ఎలాంటిదంటే ఇంకా ఇంతకన్నా ఆ బిజినెస్ సైకిల్లో ఇంతకన్నా ఆ పర్టికులర్ బిజినెస్ అనేది గ్రో అవ్వదు. అలాంటి ఫేజ్ని ఏమంటాం? పీక్ ఫేజ్ అంటాం. పీక్ ఫేజ్ అంటే ఎక్స్పాన్షన్ అయ్యాక వచ్చే హైయెస్ట్ గ్రోత్, మ్యాక్సిమం గ్రోత్ ఉన్న పాయింట్ ఉంటుంది కదా, దాన్ని పీక్ పాయింట్ లేదా పీక్ ఫేజ్ అంటాం. పీక్ ఫేజ్ తర్వాత బిజినెస్ పాజిటివ్గా ఉన్నప్పటికీ, బాగున్నప్పటికీ కూడా కొంచెం డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏమవుతుందండి? స్లోగా డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా డౌన్ అవ్వడం స్టార్ట్ అయ్యి గ్రోత్ రేట్ అనేది కాస్త పడిపోతూ ఉంటే దాన్ని రెసెషన్ ఫేజ్ అంటాం. ఏమంటామండి? రెసెషన్ ఫేజ్ అని పిలుస్తాం. రెసెషన్ని కానీ మనం కంట్రోల్ చేయకపోతే ఒక 2 years వరకు అది డిప్రెషన్ అయిపోతుంది. ఏమవుతుందండి? డిప్రెషన్ అవుతుంది. డిప్రెషన్ వచ్చాక ప్రభుత్వం ఏం చేస్తుంది? రెసెషన్లో ఉన్నప్పుడే అప్లిఫ్ట్ చేసేస్తుంది. ఒకవేళ రెసెషన్ కూడా కంట్రోల్ అవ్వకపోతే డిప్రెషన్లో అయినా సరే మళ్ళీ ఎకానమీని అప్లిఫ్ట్ చేస్తుంది. దాన్ని రికవరీ ఫేజ్ అంటాం. ఏమంటామండి? రికవరీ ఫేజ్. సో బిజినెస్ సైకిల్లో ముఖ్యంగా ఉండేవి 5 phases. ఎక్స్పాన్షన్, గ్రోత్ యొక్క స్టార్టింగ్ పాయింట్, పీక్, మ్యాక్సిమం గ్రోత్ వచ్చిన పాయింట్, రెసెషన్, గ్రోత్ అనేది స్లో డౌన్,
రేట్ ఆఫ్ గ్రోత్ అనేది డిక్రీజ్ అవుతున్న పాయింట్. ఇంకా రేట్ ఆఫ్ గ్రోత్ నెగిటివ్లోకి వెళ్ళిపోతే డిప్రెషన్ అంటాము. డిప్రెషన్ అయ్యాక మళ్ళీ గవర్నమెంట్ ఎఫర్ట్స్ వల్ల రికవర్ అవుతుంది, దాన్ని రికవరీ ఫేజ్ అంటాము. సో టెక్నికల్గా మీరు రెసెషన్ అనాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఆ పర్టిక్యులర్ గ్రోత్ రేట్ అనేది పాజిటివ్గానే ఉంటుంది. కాకపోతే ఒకప్పుడు 8% గ్రోత్ రేట్ ఉంటే ఇప్పుడు ఒక 6% గ్రోత్ రేట్ ఉంటుంది. అంటే పర్సంటేజ్లో 8 ఉండాల్సిన 6 ఉంది అంటే ఇది వరకు కన్నా తక్కువ ఉన్నట్టు. కానీ పాజిటివ్గా ఉందా అంటే ఎస్, ఇప్పటికీ గ్రోత్ పాజిటివ్గానే ఉంది, బట్ ఇట్ ఈస్ లెస్ కంపేర్ టు పీక్ ఫేజ్. ఇది లెస్ అనమాట, తక్కువగా కనిపిస్తుంది మనకి. కానీ రెసెషన్ మరీ ఎక్కువైంది అనుకోండి, అలా నెగిటివ్లోకి వెళ్ళిపోద్ది. నెగిటివ్ అంటే దాని అర్థం మైనస్లోకి వెళ్ళిపోద్ది. మైనస్లోకి వెళ్తుందంటేనే గ్రోత్ లేకపోగా పడిపోతుంది ఎకానమీ లేదా బిజినెస్. అలా మైనస్లోకి వెళ్ళిపోతే, జీరో కింద తక్కువ వాల్యూస్లోకి వెళ్ళిపోతే అది డిప్రెషన్ ఫేజ్. డిప్రెషన్ నుంచి రికవర్ చేయాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రభుత్వం స్కీమ్స్ని తీసుకురావడం ఇవన్నీ కూడా చేస్తుంది అనమాట. సో బిజినెస్ సైకిల్ రిఫర్స్ టు ఫ్లక్చుయేషన్స్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ. అవునండి, ఎకనామిక్ యాక్టివిటీలో వచ్చే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, దాన్నే బిజినెస్ సైకిల్ అంటాం. ఈ అప్స్ అండ్ డౌన్స్, ఫ్లక్చుయేషన్స్ ఇవి యూనిఫామ్గా ఉంటాయి, యూనిఫామ్ డ్యూరేషన్ ఇంటెన్సిటీ ఉంటుంది అంటున్నారు. కరెక్టా? కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ కోవిడ్ పాండమిక్. కోవిడ్ పాండమిక్ మొత్తం ప్రపంచాన్ని రెసెషన్లో పడేసింది, కానీ అన్ని ఎకానమీస్ ఒకలా రియాక్ట్ అవ్వలేదు. సో ఎక్కువగా కొన్ని ఎకానమీస్లో ఏమో రికవర్ అవడానికి చాలా టైం పట్టింది. ఇండియా ఏమో కొంచెం స్పీడ్గా రికవర్ అయింది. అంటే ఎకానమీ యొక్క పొజిషన్ బట్టి, అందులో ఉన్న గవర్నమెంట్ యొక్క సిస్టమ్ బట్టి, గవర్నమెంట్ యొక్క కేపబిలిటీ బట్టి కొన్ని రెసెషన్స్ స్పీడ్గా రికవర్ అయిపోతాయి, కొన్ని రెసెషన్స్ స్లోగా రికవర్ అవుతాయి. సో ఎప్పుడు యూనిఫామ్ డ్యూరేషన్ ఉండదండి బిజినెస్ సైకిల్కి. ఫ్లక్చువేషన్స్ అంటున్నాము అంటేనే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అండ్ ఈ అప్స్ అండ్ డౌన్స్ కూడా సేమ్ టైం ఉండవు. ఒక ఎకానమీ 6 నెలల్లో రికవర్ అయితే ఇంకొక ఎకానమీకి సంవత్సరం పడుతుంది. అన్ని ఎకానమీస్కి ఇంటెన్సిటీ ఒకలాగే ఉంటుందా? ఉండదు, ఎప్పుడూ ఉండదు. సో క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ క్యాపిటలిస్టిక్ ఎకానమీస్. ఎస్, మార్కెట్ని మరీ ఫ్రీగా వదిలేస్తే, ఎప్పుడైతే మార్కెట్ని బాగా ఫ్రీగా వదిలేస్తారో జనరల్గా అక్కడ ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. సోషలిస్టిక్ ఎకానమీస్లో చూడండి, జనరల్గా ఇలాంటి ఫ్లక్చువేషన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. ఎందుకంటే సోషలిస్టిక్ ఎకానమీస్లో సెంట్రలైజ్డ్ ప్లానింగ్ జరుగుద్ది. సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అంటే స్వయంగా ప్రభుత్వమే రిసోర్సెస్ అన్నిటినీ కంట్రోల్ చేసి ఎవరికి ఎంత ఇవ్వాలో డిసైడ్ చేసేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇంత ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ రావడానికి అవకాశం ఉండదు. కానీ క్యాపిటలిస్టిక్ ఎకానమీస్లో మార్కెట్ కదా, మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ప్రభుత్వం ఎక్కువ కంట్రోల్ చేయదు. కాబట్టి సడన్గా పైకి వెళ్ళిపోవడం లేదా సడన్గా కింద పడిపోవడం అనేది ఎక్కువగా జరుగుద్ది. అందుకనే ఇవి ఎక్కువగా బిజినెస్ సైకిల్ ఫ్లక్చుయేషన్స్ క్యాపిటలిస్టిక్ ఎకానమీస్లో కనిపిస్తాయి, సోషలిస్టిక్ ఎకానమీస్లో తక్కువ ఉంటాయి. ఇది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి, 1 and 3. ఓకే. పద్మభూషణ్ అవార్డీ రమాకంఠరాత్ passed away in 2025 March. He was associated with which field? సో ఇమేజ్లో మీరు చూడొచ్చు, ఈయన రమాకాంతరాత్ గారు అండి. సో ఈయన రీసెంట్గా మార్చ్ 2025లో చనిపోయారు. సో ఈయన ఏ ఫీల్డ్కి సంబంధించిన పర్సన్ అని అడిగారండి. సో ఫీల్డ్ ఏంటి అంటే లిటరేచర్ అండి. ఓకే, ఎందుకు అంటే ఒడియా. సో ఒడియా లిటరేచర్లో చాలా ఫేమస్ ఆథర్ ఈయన. సో ఒడియాలో కొన్ని బ్యూటిఫుల్ రైటింగ్స్ రాసిన వ్యక్తి అండి ఈయన. సో హీ బిలాంగ్స్ టు ఒడియా లిటరేచర్ అని చెప్పచ్చు. సో దట్ ఈస్ స్పెషల్ అబౌట్ హిమ్. అయితే ఈయన ఒక మోడర్న్ పోయట్ అని కూడా చెప్తాం. ఎందుకు ఈయన్ని మోడర్న్ పోయట్ అని చెప్తామంటే చాలా వరకు ఈయన రాసిన రైటింగ్స్ అనేవి లవ్, ఎమోషన్స్ అలాగే స్పిరిచువాలిటీ యొక్క కాంబినేషన్స్ అండి. సో బ్యూటిఫుల్గా మోడర్న్ డేస్లో ఉన్న లవ్ ఉంటుంది ఈయన రైటింగ్స్లో. సో లవ్తో పాటు స్పిరిచువాలిటీని మిక్స్ చేస్తారు. అండ్ ఓవరాల్గా హ్యూమన్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఈయన రాసిన రైటింగ్స్లో ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో లిటరేచర్లో ఏ లాంగ్వేజ్ అని అడిగితే ఒడియా పోయట్ అని గుర్తు రావాలండి. అండ్ ఈయన మోస్ట్ ఫేమస్ వర్క్స్ శ్రీ రాధా అని చెప్పచ్చు, రైట్. సో శ్రీ రాధా అనేది వన్ ఆఫ్ హిస్ ఫేమస్ వర్క్. అలాగే కేట్ దినారా అండి, ఆయన యొక్క ఇంకొక ఇంపార్టెంట్ బుక్ ఏంటి, కేట్ దినారా. ఇవి మోస్ట్ ఫేమస్ బుక్స్ అని చెప్తాము ఆయనకి సంబంధించినవి, రాధా అలాగే కేట్ దినారా. అండ్ థీమ్స్ ఎక్కువగా దేని మీద డిపెండ్ అవుతాయి, ఎమోషన్స్ అలాగే స్పిరిచువాలిటీ రెండింటి మీద కూడా థీమ్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఈయన పద్మభూషణ్ అవార్డు అని చూసాము. సో ఈయనకి పద్మభూషణ్ అవార్డు, సో వన్ ఆఫ్ ది
హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్, వన్ ఆఫ్ ది హైయెస్ట్ అండి. సో ఈ పద్మభూషణ్ ఏ సంవత్సరంలో వచ్చింది? సో ఏ ఇయర్లో వచ్చింది? అరౌండ్ 2009లో వచ్చింది, రైట్. 2006లో వచ్చిందండి, 2006లో వచ్చిందండి. ఓకే, దట్ ఈస్ స్పెషల్ అబౌట్ హిమ్. సో ఆబిట్యూరీస్ అందుకే న్యూస్లో ఉన్నారు. రీడ్ ది స్టేట్మెంట్స్ అబౌట్ కాగ్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కోసం స్టేట్మెంట్స్ ఇచ్చారు. కాగ్ ఆఫ్ ఇండియా ఇస్ అ కాన్స్టిట్యూషనల్ అథారిటీ. ఎస్, కాగ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 148లో ఉన్నారు. ఏ ఆర్టికల్ అండి? 148. సో ఆబ్వియస్గా కాగ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. కాగ్ ఏం చేస్తారు? ఇండియాకి సంబంధించిన అకౌంట్స్ని, పబ్లిక్ అకౌంట్స్ అన్నిటినీ ఆడిట్ చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ అకౌంట్స్ని. కాగ్ని ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారా అండి? కాదు కదా. జనరల్గా కాన్స్టిట్యూషనల్ పోస్టులు అన్నిటిని అపాయింట్ చేసేది ఎవరండి? స్వయంగా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలని చెప్పే ఆర్టికల్ ఏంటి? 148 క్లాజ్ 1. ఏ ఆర్టికల్ చెప్తుందండి? 148 క్లాజ్ 1 చెప్తుంది. ఓకే ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్. ద టెన్యూర్ ఆఫ్ కాగ్ 6 ఇయర్సా? అయితే 6 ఏళ్ళు, లేదా ఆయనకి 65 ఇయర్స్ వయసు వచ్చేస్తే అప్పుడు. సో ఏది ముందు జరిగితే అది. ఆయన జాయిన్ అయ్యి 6 ఇయర్స్ ముందు కంప్లీట్ అయితే అప్పుడు ఆయన రిటైర్ అయిపోతాడు. లేదు ఆయన జాయిన్ అయ్యాక 65 ఇయర్స్ ముందు వచ్చేస్తే అప్పుడు రిటైర్ అవుతారు. సో ఏజ్ 65, టర్మ్ 6 ఇయర్స్ ఉంటుందండి. దేని ప్రకారంగా చెప్తున్నామంటే కాగ్ యాక్ట్ ఉంది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పవర్స్ అండ్ డ్యూటీస్ యాక్ట్ అని చట్టం ఉంది ఇండియాలో. ఈ కాగ్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు? 1971. ఎప్పుడు తీసుకొచ్చారు? 1971లో తీసుకొచ్చారు. సో ఈ చట్టం ప్రకారంగా కాగ్ ఎప్పుడు కూడా 6 ఇయర్స్ లేదా 65 ఇయర్స్ ఏజ్, ఈ రెండిట్లో ఏది ఫస్ట్ అయితే అప్పుడు వెంటనే రిటైర్ అవ్వాలి అని చెప్పి ఈ మెన్షన్ చేసి ఉందన్నమాట. సో దట్ ఈస్ స్పెషల్ అబౌట్ హిమ్. అయితే కాగ్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. అలాగే కాగ్కి ప్రమాణ స్వీకారం, ఓత్ అండి. కాగ్కి ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? ప్రమాణ స్వీకారం కూడా, ఓత్స్ అండ్ ఎఫర్మేషన్స్ ఇచ్చేది కూడా ప్రెసిడెంటే. కాగ్కి ప్రమాణ స్వీకారం చేయించేది ప్రెసిడెంట్ అని చెప్పే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 148 క్లాజ్ 2 అండి. ఏ ఆర్టికల్ చెప్తుంది? 148 క్లాజ్ 2 చెప్తుంది. క్లాజ్ 1 ఏమో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడని చెప్తుంది. క్లాజ్ 2 ఏమో ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్తుంది. ఓకే రైట్. సో 2 అయితే ఇన్కరెక్ట్ అని మీకు అర్థమవుతుంది. సో అది ఇన్కరెక్ట్ అని మీకు తెలిస్తే ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి కదా, 1 and 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మరాఠా ఎంపైర్. పేష్వా వాజ్ ఒరిజినలీ ది ప్రైమ్ మినిస్టర్ బట్ లేటర్ బికేమ్ ది డీఫాక్టో రూలర్. కరెక్టా? ఎస్. సో మరాఠా ఎంపైర్లో మీరు చూడండి, ఇనీషియల్గా పేష్వాస్ని తీసుకునేవారు. పేష్వాస్ అంటే ప్రైమ్ మినిస్టర్ అని అర్థం. కానీ ఈ ప్రైమ్ మినిస్టర్కి ఎంత పవర్ ఉండేది అంటే స్లోగా ఎంపైర్కి నిజమైన రూలర్ అయిపోయేవాడు. సో మనకి పేష్వాస్, బాలాజీ విశ్వనాథ్, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ప్రైమ్ మినిస్టర్స్ నుంచే కదా. సో ముఖ్యంగా బాలాజీ విశ్వనాథ్ ఆ టైంలో ఉంచి ఈ పేష్వాస్ రాజ్యాన్ని కింగ్స్ లాగా రూల్ చేయడం మనం చూడొచ్చు. సో ఇనీషియల్లీ ప్రైమ్ మినిస్టర్లో ఒక భాగం, తర్వాత డీఫాక్టో అంటే రియల్ రూలర్స్ అయిపోయారండి వీళ్ళు. మరాఠాస్ గొరిలా వార్ఫేర్ మీద డిపెండ్ అయ్యారా? ఎస్. గొరిలా వార్ఫేర్ని గమనీ కవా అంటాం. ఏమంటామండి? గమనీ కవా అంటాం. సో ఎస్, కరెక్టే ఇది. సో వీళ్ళ గొరిలా వార్ఫేర్ టాక్టిక్స్ చాలా ఫేమస్. లొకాలిటీ, సరౌండింగ్స్కి, ఎన్వైర్న్మెంట్కి బాగా అడాప్ట్ అయిపోయి అక్కడి నుంచి వీళ్ళు అటాక్ చేస్తారండి. సో నేచర్కి బాగా దగ్గరగా ఉంటూ లోకల్ సరౌండింగ్స్ యొక్క సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటూ వార్ చేస్తారు. సో ఎస్, ఇలాంటి హైలీ ఇంటెలిజెంట్ వార్ఫేర్కి మరాఠాస్ బాగా ఫేమస్. కాన్హోజీ అంగేర్ వాజ్ అ ప్రామినెంట్ మరాఠా నేవల్ కమాండర్. సో కాన్హోజీ అంగేర్ ఒక ఇంపార్టెంట్ మరాఠాస్ నేవల్ కమాండర్ అంటున్నారు. కరెక్టా? ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కాన్హోజీ అంగేర్ మనకి 1669 నుంచి 1729 వరకు ఉంటారండి. 1669 అంటే లిటరల్గా ఛత్రపతి శివాజీ మహారాజ్ అఫీషియల్గా మరాఠా ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేయక ముందు నుంచి ఈ కాన్హోజీ అంగేర్ అనే మరాఠా నేవల్ కమాండర్ ఉన్నారు. ఈయన ఎంత ఫేమస్ అంటే కోంకన్ కోస్ట్ ఉంది కదా మనకి, కోంకన్ కోస్ట్ దగ్గర చాలా వరకు మ్యారిటైమ్, సో నేవల్ ప్రాంతం మొత్తాన్ని ఆయన డామినేట్ చేశాడు. సో 1609 నుంచి 1729 వరకు ఆయన యొక్క నేవల్ డామినెన్స్కి, కోంకన్ కోస్ట్లో ఆయన చేసిన ఇన్ఫ్లుయెన్స్కి మన కాన్హోజీ చాలా ఫేమస్. కాన్హోజీ ఎంత ఫేమస్ అవ్వడం వలన ఇవన్నీ సీ ఆఫ్
శివాజీ ఆఫ్ సి అని పిలుస్తాం. కాన్హోజీని ఏమంటారండి? శివాజీ ఆఫ్ సి. అంటే లిటరల్గా చెప్పాలంటే మనకి మరాఠా ఎంపైర్లో శివాజీ మహారాజ్ ఎంత పవర్ఫుల్లో తెలుసు, అలాగే సముద్రానికి శివాజీ అంట, అంత ఫేమస్ అనమాట కాన్హోజీ అంగేర్ గారు. అందుకనే శివాజీ ఆఫ్ సి అనే పేరు వచ్చింది దీనికి. సో బాగా ఇన్ఫ్లుయెన్స్, లైక్ ఈయన ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిన టైం ఏంటి అంటే షాహూ మహారాజ్ ఉన్నారు కదా మనకి, రైట్, ఛత్రపతి షాహూ మహారాజ్ ఉన్న రెయిన్లో ఈయన ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అవ్వడం బాగా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ షాహూ మహారాజ్ ఉన్నప్పుడే స్లోగా పేష్వాస్ డిఫాక్టో రూలర్స్గా కన్వర్ట్ అవ్వడం కూడా మనం చూడొచ్చు ఈ ట్రాన్సిషన్ని. సో దట్ ఈస్ స్పెషల్ అబౌట్ దిస్ మ్యాన్. బట్ ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కరెక్టేనండి మరాఠాస్ కోసం. ఇన్ఫ్యాక్ట్ మరాఠా ఎంపైర్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1674లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగా కొన్ని డేస్ తర్వాత షాహూ మహారాజ్ ఉన్నప్పుడు డిఫాక్టో రూలర్స్గా పేష్వాస్ పాపులర్ అయ్యారు. అలా బాలాజీ విశ్వనాథ్ పేష్వా అవ్వడం, ఇంకా అక్కడి నుంచి మనకి బాజీరావ్ వీళ్ళందరూ వస్తారు. అండ్ కాన్హోజీ అంగేర్ అప్పటి నుంచి 1729 వరకు ఎంపైర్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. బట్ ఈయన మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పార్ట్ ఏంటంటే కొంకన్ కోస్ట్, అందుకనే శివాజీ ఆఫ్ సి అని పిలుస్తూ ఉంటాం. ఓకే, సరే. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి కదా, 1, 2 and 3. ఓకే, కాజీరంగా నేషనల్ పార్క్ అండి. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కాజీరంగా నేషనల్ పార్క్. ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటున్నారు, కరెక్టా? ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. కాజీరంగా నేషనల్ పార్క్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ 1985లో వచ్చింది. ఎప్పుడు వచ్చిందండి? 1985లో. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం, అంతే కదా. అస్సాంలో మోస్ట్ ఫేమస్ అన్నప్పుడు కాజీరంగా అని చెప్తాం. సో అస్సాంలో లొకేట్ అయి ఉంది. ఇట్ ఈస్ ప్రైమర్లీ నోన్ ఫర్ ఏషియాటిక్ లయన్స్. ఏషియాటిక్ లయన్స్కి మోస్ట్ ఫేమస్ నేషనల్ పార్క్ ఏంటండి? గిర్ నేషనల్ పార్క్ కదా. ఎస్, గిర్ నేషనల్ పార్క్ అనేది ఏషియాటిక్ లయన్స్కి ఫేమస్. మరి కాజీరంగా నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ చెప్పండి కమెంట్స్లో. 1 హార్న్డ్ రైనోసరస్కి కదా. ఎస్, సో 1 హార్న్డ్ రైనోసరస్కి మన కాజీరంగాస్ అనేవి చాలా ఫేమస్. 1 హార్న్డ్ రైనోస్ ఉంటాయి ఇక్కడ ఎక్కువ. ఏషియాటిక్ లయన్స్ అని అనడం మాత్రం తప్పండి. అక్కడ ఏషియాటిక్ లయన్స్ ఉండవని కాదు, బట్ ప్రైమర్లీ ఏషియాటిక్ లయన్స్ అనడం తప్పు. ప్రైమర్లీ అంటే 1 హార్న్ రైనోసే ఖచ్చితంగా. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ 1 and 2. ఈ కాజీరంగాని ఫస్ట్ టైం 1905లో అండి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1905లో ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు ఇది నేషనల్ పార్క్ కాదు, ఇది జస్ట్ ఒక రిజర్వ్ ఫారెస్ట్ లాగా. ఓకే, ఇది ఏంటంటే అప్పుడు ఒక రిజర్వ్ ఫారెస్ట్ లాగా ఉండేది. సో ఇలా రిజర్వ్ ఫారెస్ట్ లాగా ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసి కొన్ని ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ మనకి 1950 ఆ టైంలో దీనికి ఒక శాంచురీ, వైల్డ్ లైఫ్ శాంచురీ స్టేటస్ ఇచ్చారు. సో వైల్డ్ లైఫ్ శాంచురీ స్టేటస్ ఎప్పుడు వచ్చిందంటే 1950లో వచ్చిందండి. 1950లో వైల్డ్ లైఫ్ శాంచురీ స్టేటస్ ఇచ్చారు. ఫైనల్గా 1974లో నేషనల్ పార్క్ స్టేటస్ ఇచ్చారు. సో కాజీరంగా ముందు నుంచి నేషనల్ పార్క్ కాదు. ఇన్ఫ్యాక్ట్ అన్ని నేషనల్ పార్క్స్కి ముందు నుంచి నేషనల్ పార్క్ స్టేటస్ ఉండదు. 1905లో ఎస్టాబ్లిష్ చేశారు. 1974లో నేషనల్ పార్క్ స్టేటస్ ఇచ్చారు. అండ్ ఫైనల్గా 1985లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ఇచ్చారు. అది కాజీరంగాస్ స్టోరీ. బట్ యా 3 ఈజ్ ఇన్కరెక్ట్ అండ్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Okay. Who among the following was awarded with the Colonel C.K. Naidu Lifetime Achievement Award in Men's Category 2025? So ఇక్కడ 24 అన్నా 25 అన్నా సరే యూ కెన్ టేక్ ది సేమ్ ఆన్సర్ అండి. సో C.K. Naidu, కొల్నల్ C.K. Naidu లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవార్డు ఎవరికి ఇస్తారు అంటే ఫార్మర్ క్రికెటర్స్కి అండి. సో ఒకప్పుడు క్రికెటింగ్ ఫీల్డ్లో డామినేట్ చేసిన వాళ్ళకి, ఫార్మర్ క్రికెటర్స్కి ఇస్తారు. ఎందుకు ఇస్తారు? లైఫ్ టైమ్ వాళ్ళు క్రికెట్ కోసం చేసిన కాంట్రిబ్యూషన్స్కి గాను వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ని గుర్తిస్తూ ఈ C.K. నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ని ఇవ్వడం జరుగుతుంది. సో అలాగా ఫస్ట్ టైం ఈ అవార్డ్ని ఎప్పుడు ఇచ్చారు అంటే 1994 అండి. ఫస్ట్ టైం ఎప్పుడు ఇచ్చారు ఈ అవార్డ్ని? 1994లో ఇచ్చారు ఈ అవార్డ్ని. సో 1994లో ఎవరికి ఇచ్చారు? లాలా అమర్నాథ్ గారికి ఇచ్చారు. ఎవరికండి? లాలా అమర్నాథ్ గారు ఉన్నారు కదా. సో ఆయనకి ఫస్ట్ టైం ఇది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ అవార్డ్ని
రీసెంట్గా సచిన్ టెండూల్కర్కి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారండి? సచిన్ టెండూల్కర్కి. యాక్చువల్గా చెప్పాలంటే 2024 అని అనాలండి. 2024 ఇయర్లో సచిన్ టెండూల్కర్ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. బట్ ఎస్, ఈ అవార్డ్ని అఫీషియల్గా ఇచ్చింది బీసీసీఐ నమ్మన్ అవార్డ్ సెరమనీలో, అంటే చేతికి ఇవ్వడం, ప్రజెంట్ చేయడం 2025లో బీసీసీఐ అనే సంస్థ నమ్మన్ అవార్డ్స్ అనే సెరమనీని జరిపింది. నమ్మన్ అవార్డ్స్ అనే సెరమనీని ఎక్కడ? ఫిబ్రవరిలో, Feb 2025 ముంబైలో జరిగింది. ఈ ముంబైలో జరిగిన సెరమనీలో అవార్డు ఇచ్చారు. సో 24-25 ఉన్న ఆల్మోస్ట్ యూ కెన్ టేక్ సచిన్ టెండూల్కర్స్ నేమ్ అండి. సో ప్రాబ్లం లేదు. ఈ అవార్డు ఇచ్చే సంస్థ, ఏ సంస్థ ఇస్తుంది అవార్డు? ఆబ్వియస్గా ఈ అవార్డు ఇచ్చేది మన బీసీసీఐ ఇస్తుందండి. ఇట్ వాస్ గివెన్ బై బీసీసీఐ. అండ్ కమింగ్ టు సీకే నాయుడు, ఈ అవార్డుకి సీకే నాయుడు అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే, సీకే నాయుడు ఎవరు? మన ఇండియా యొక్క మొట్టమొదటి క్రికెట్ టెస్ట్ క్యాప్టెన్, రైట్? ఎస్. సో హీఈస్ ఇండియాస్ ఫస్ట్ క్రికెట్ టీమ్ యొక్క మొట్టమొదటి టెస్ట్ క్యాప్టెన్ అనమాట మన కంట్రీకి. అది సీకే నాయుడు గారి స్పెషాలిటీ. సో ఆయన కాంట్రిబ్యూషన్స్కి గాను ఆయన గుర్తింపుగా ఒక అవార్డునే సృష్టించింది. ఎవరు సృష్టించారు? బీసీసీఐ. సో అవార్డు ఇచ్చేది ఎవరు అంటే బీసీసీఐ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? ఫార్మర్ క్రికెటర్స్కి ఇస్తుంది. అండ్ కమింగ్ టు సునీల్ గవాస్కర్. సునీల్ గవాస్కర్ గారికి ఆల్రెడీ అవార్డు వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది అంటే 2012లో. ఎప్పుడు ఇచ్చారు? 2012లో సునీల్ గవాస్కర్కి ఈ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లాలా అమర్నాథ్ మీకు ఎలాగో గుర్తుంటుంది. టెండూల్కర్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి యూ విల్ ఎనీహౌ రిమెంబర్ దిస్. అండ్ ఫైనల్గా 2023 దీనికి ప్రీవియస్ అవార్డు ఎవరికి ఇచ్చారు? రవి శాస్త్రి అండి. ఎవరికి ఇచ్చారు? 2023లో మన రవి శాస్త్రి గారికి, ఓకే, రవి శాస్త్రి గారికి అవార్డ్ని ప్రజెంట్ చేయడం జరిగిందని చెప్పచ్చు. దీనికి ఒక మెడల్, ఒక సైటేషన్ ఇస్తారు. సర్టిఫికేట్తో పాటు 25 lakhs ఇస్తారండి. క్యాష్ ప్రైజ్ ఎంత ఇస్తారు? 25 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తారు. ఓకే, ఎస్. బట్ సింపుల్గా కాస్త కరెంట్ అఫైర్స్ చూసున్నా అండ్ జనరల్గా మీకు టెండూల్కర్ కోసం తెలుస్తుంది కాబట్టి మీరు ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అని చెప్పవచ్చు. బట్ హిస్టారికల్గా గుర్తుపెట్టుకోండి, 94లోనే స్టార్ట్ అయింది అవార్డ్. ఓకే, రైట్. సో ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో క్లాస్ తర్వాత ఒక్కసారి రివైజ్ చేసేసుకోండి. సో అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో ఫెస్టివల్స్ని, పొంగల్ హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేయండి. అండ్ తర్వాత మళ్ళీ మీ స్టడీస్ని కంటిన్యూ చేసుకోండి. అండ్ బాయ్ ఎవ్రీవన్.